రోజు రోజుకి మీరు చాలా లేట్‌గా జాయిన్ అవుతున్నారు క్లాసెస్ అన్నీని. మీరు షార్ప్ 10 కల్లా జాయిన్ అవ్వాలండి క్లాస్‌కి. ప్రతిరోజు షార్ప్ 10 కల్లా క్లాస్ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఓన్లీ 2 అవర్స్ షెడ్యూల్ కాబట్టి మీరు 10 కల్లా జాయిన్ అవ్వాలి. అండ్ అటెండెన్స్ కూడా డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఎక్కువగా. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అండి. ఇలాంటి క్లాసెస్ మీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ అవి రావు. మీ కాలేజ్‌లో మీకు కోర్ సబ్జెక్ట్స్ అవి చెప్తారు. మీకు ఇంగ్లీష్, తెలుగు ఇలా మ్యాథ్స్, బైపీసీ అయితే బైపీసీ సబ్జెక్ట్స్ చెప్తారు. ఇలాంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇలాంటి క్లాసెస్ వచ్చినప్పుడు మీరు యుటిలైజ్ చేసుకోవాలండి. ఎవరో చెప్తే కాదు మీ ఓన్‌గా మీరు ఇంట్రెస్ట్ చూపించి ఇంటరాక్టివ్‌గా మాతో మీరు కాస్త మాట్లాడుతూ యాక్టివ్‌గా ఉంటే ఇంకా మాకు హ్యాపీగా ఉండి ఇంకా మీకు మేడం ఇంకా బాగా చెప్తారనమాట. ఓకేనా? సో, మీరు ఇక్కడ చాలా మంది ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్‌మ్యూట్ చేస్తాను. అందరిని అన్‌మ్యూట్ చేస్తే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుందని మీ గురించే నేను అందరిని మ్యూట్ చేస్తున్నాను. ఓకే. దివ్య ఏమైనా మాట్లాడతావా? హ్యాండ్ రైజ్ చేసావు. దివ్య, డూ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్? Yes, ma'am. యాహ్! వాట్స్ దివ్య? మేడం లెటర్ రైటర్ గురించి చెప్పారు మేడం. సింపుల్ లెటర్. యాహ్! సింపుల్ టైప్స్ ఆఫ్ లెటర్ రైటింగ్ చెప్పమా దివ్య? యాహ్! దివ్య కంటిన్యూ. ఎనీబడీ? మేడం నాకు ఇంగ్లీష్ రాదండి. నో ప్రాబ్లమ్ దివ్య. నువ్వు తెలుగులో అయినా సరే కాస్త యాక్టివ్‌గా చెప్పు. అసలు నీకేం అర్థమైంది? మొన్న క్లాస్ ఏం విన్నావు? సంథింగ్ ఏదైనా ట్రై చెయి. దివ్య టైప్స్ ఆఫ్ లెటర్స్ అవి చెప్పమ్మా. స్టూడెంట్స్, మనకి ఎవ్రీ వీక్ మీకు వీక్ అంతా క్లాస్ ఏమైందో వీకెండ్ లో మీకు ఒక చిన్న ఎగ్జామ్ లాగా కండక్ట్ చేస్తారు ఇక్కడ. మీకు అసలు ఏం అర్థమవుతుంది, మీరేం వింటున్నారు అవన్నీ మీకు ఒక ఎగ్జామ్ లా కండక్ట్ చేస్తారు. ఒక వైవా కండక్ట్ చేస్తారు. వేరే ఫ్యాకల్టీ వచ్చి, మన మేడం కాదు, వేరే ఫ్యాకల్టీ వచ్చి మీకు కండక్ట్ చేస్తారనమాట. సో డిపెండింగ్ ఆన్ ద స్కోర్ మీకు కాలేజెస్ లో కూడా వేరే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. సో ఇక్కడ మీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లైట్ తీసుకోకూడదు మీరు. ఇది ఒక ప్రాక్టికల్ అండ్ వైవా లాగా అన్నమాట. డిపెండ్స్ ఆన్ ది స్కోర్ మీకు మిగతా సబ్జెక్ట్స్ మీద ప్రాక్టికల్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? అండ్ వైవాలో తక్కువ వస్తే సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరగదు. సో ప్లీజ్ బి కేర్ఫుల్. శ్రావణి, డూ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్? చూడండి ఇక్కడ మీరు యా శ్రావణి చెప్పండి. లెటర్స్ వచ్చి 2 టైప్స్ మేడం. ఓకే. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ మేడం. ఫార్మల్ లెటర్స్ వచ్చి బిజినెస్ కి సంబంధించి రాస్తారు మేడం. ఇన్ఫార్మల్ లెటర్స్ వచ్చి ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఇంకా ఎక్సెట్రా రాస్తారు మేడం ఇన్ఫార్మల్ లెటర్స్ వచ్చి. ఓకే ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు లెటర్ రాయాలంటే అది ఏమవుతుంది? ఫార్మలా, ఇన్ఫార్మలా? ఎనీవన్? ఫార్మల్ మ్యామ్. ఓకే. ఓకే. సో క్రిస్మస్ అందరూ బాగా జరుపుకున్నారా? ఎవరైనా చెప్తారా క్రిస్మస్ గురించి? ఫ్యూ లైన్స్, కొన్ని లైన్సే. స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సో మీరు అవి చెప్పాలంటే ముందు క్రిస్మస్ గురించి చెప్పండి ఏదైనా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి ఎవరైనా? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సునీల్. Ma'am, as I said, సునీల్ ఇందాకే చెప్పారు. yes, ma'am. Then Can I give chance to others? sure. Okay.
మిగిలిన వాళ్ళు ఎవరో చెప్పారా? Okay, ma'am. I'll say it once again. ఓకే. స్టార్ట్. So, day before yesterday at midnight, we went for carols. Every family, we visited every family, and they were really excited to attend this program for yesterday. It was yesterday's program, so everyone have enjoyed a lot, and I have especially enjoyed with our relatives and their kids. They were playing outside, and I was enjoying with them, dancing and playing music and singing. I have my guitar over here, so uh, everyone joined me for singing. And after that, we celebrated with having a cake, and we uh, we cooked some chicken biryani, and we had lots of fun yesterday. My father was very happy, and he preached us what is a real Christmas is. So a real Christmas is about sharing happiness, that who doesn't have anything, that is a real happiness of Christmas, celebrating Christmas. So it is a main message, and I learned a lot yesterday what's about Christmas, all about Christmas, and now వెరీ I గుడ్. am studying now. So thank you for giving me this opportunity. I'm glad to share with all this. Okay, thank you, ma'am. Okay. So students, hope you all enjoyed the class day before yesterday, and you enjoyed the Christmas yesterday, right? మీ అందరూ క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వీడియోస్ ఆన్ చేయండి అమ్మా, చాలా మంది వీడియోస్ ఆఫ్ చేశారు. యూ కెన్ ఆన్ యువర్ వీడియోస్. సో ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్ ప్రెజెంటేషన్ అనేది మనం చెప్పుకుంటాం. ఓకే, వాట్ ఈస్ ప్రెజెంటేషన్? ఎవరైనా చెప్తారా? ఏమైనా ఐడియా ఉందా ప్రెజెంటేషన్? Students? Yes, Sunil. Okay. Ma'am, a presentation is nothing but to show others that what is our view in picture form, చెప్పమ్మా. in a picture form, or yeah, in a short line, so that they can understand it very easily and they can get the point very quickly. So that is a presentation. Am I audible, ma'am? Yes, yes. Now it's audible. Yes. So we can see some of the uh, road traffic signals and all of that, so that we can understand quickly. So in presentation means opening up our view in a picture form, or else in a sentence, so that they can understand easily. Is the presentation, ma'am? Am I right in my words? Madam, presentation is the Okay, giving of okay. something. It's your opinion. Yes. Madam, Yes, yes. Yashoda, చెప్పమ్మా. Madam, presentation is the giving of something to someone, especially as part of a formal ceremony. ఓకే, వెరీ గుడ్. సో ఓకే, అందరికీ హిట్లర్ తెలుసా? ఎస్, అందరికీ హిట్లర్ తెలుసు కదా. అతను అంత ఫేమస్ ఎందుకు? హిట్లర్‌లో ఒక పాజిటివ్ వే ఉంది. దట్ ఈస్ గివింగ్ ప్రెజెంటేషన్. ఓకే. హిట్లర్ ప్రెజెంటేషన్ ఎప్పుడైనా ఎవరైనా హిట్లర్ గురించి విన్నారా? హి ఈస్ అ గుడ్ స్పీకర్. సో ఓకే. మనం ఇప్పుడు ఎప్పుడైనా ఎవరినైనా మన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏదైతే ఉందో మనం అందరితో షేర్ చేసేటప్పుడు ఒక ప్రెజెంటేషన్ అనేది మనం ఇస్తాం. మన వ్యూస్, ఓకే. మన ఐడియాస్, మన ఆలోచనలు అందరికి పంచేటప్పుడు ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది ఉంటే, ఓకే, మోర్ దెన్ 1 పీపుల్ ఒక క్రౌడ్‌గా ఉన్నప్పుడు మీరు మీ ఒపీనియన్ షేర్ చేస్తే దాన్ని మీరు ప్రెజెంటేషన్ అంటారు. ఓకే. ప్రెజెంటేషన్ అంటే మన వ్యూస్‌ని మనం అవతల వాళ్ళకి చెప్పడం. యామ్ ఐ ఆడిబుల్? ఓకే. వినిపిస్తుందా? Sorry, ma'am. Yes, you're audible, ma'am. I'm sorry for raising my hand. I'll roar. ఓకే. సో ఓకే. ఒక
జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే మనకేం రావాలి ఫస్ట్ థింగ్? హౌ టు కమ్యూనికేట్. ఎలా మాట్లాడాలనేది ఫస్ట్ థింగ్ మనకి రావాలి. బెస్ట్ కమ్యూనికేటర్ కెన్ గివ్ బెస్ట్ ప్రెజెంటేషన్. ఓకే. మీకు 7 సీస్ ఆల్రెడీ నేర్పాను కదా! 7 సీస్ మీకు గాని పర్ఫెక్ట్‌గా వస్తే మీరు చాలా బాగా ప్రెజెంట్ చేయగలరు మిమ్మల్ని. ప్రెజెంట్ అంటే మీరేంటంటే ప్రదర్శన. ఓకే. మీ ఆలోచనని ప్రదర్శించడం. దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంటేషన్. సో, ఈ కాలంలో అందరికి ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు మీ వ్యూస్‌ని ప్రదర్శించడాన్ని ప్రెజెంటేషన్ అంటారు. సో, మీరందరూ స్కూల్స్‌లోని పీపీటీస్ ఇస్తారా? పవర్ పాయింట్స్ అవి ఐడియా ఉందా? మీకిస్తారా స్కూల్స్‌లో? ఎవరైనా చెప్తారా? అంటే సెమినార్స్ అంటే ఐడియా ఉందా ఎవరికైనా ఐడియా ఉందా? సెమినార్స్ ఎలా ఇస్తారు? స్పీచ్ ఎలా ఇస్తారు? ఓకే. జాస్మిన్ చెప్పమ్మా. మేడం గుడ్ మార్నింగ్. మేము మార్నింగ్ అమ్మా. స్కూల్లో స్పీచెస్ అవి ఇస్తాం. అవి ఎలా ఇస్తారంటే అంటే కొన్ని ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత మనం ఏం చెప్పాలనుకున్న టాపిక్, తర్వాత కంక్లూజన్, గివింగ్ థ్యాంక్స్. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. డేవిడ్ చెప్పమ్మా. ఉదయ్ కిరణ్ మీకు ఐ హావ్ అన్‌మ్యూటెడ్ యూ. చెప్పండి. ఓకే. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు ఎవరైనా. సో, ఓకే. మీరు స్కూల్ లెవెల్‌లో స్పీచెస్ ఇస్తారు కదా! ఒక్కసారి స్కూల్ లెవెల్ ఎండ్ అయినాక స్కూల్స్‌లో మనకి డిబేట్స్ అవుతాయి. స్పీచెస్, సెమినార్స్ అనేవి జరుగుతుంటాయి. ఆఫ్టర్ స్కూల్ అండ్ కాలేజ్ వి హావ్ ప్రెజెంటేషన్. ఓకే. స్కూల్ తర్వాత మీరు ఇప్పుడు ఇంటర్ కాలేజ్‌లోని షెడ్యూల్‌తో బిజీగా ఉన్నారు. మామూలుగా అయితే ప్రైవేట్‌గా చదివినప్పుడైతే మీకేమో సెమినార్స్, పీపీటీస్ ఎలా ఇవ్వాలి అన్నీ కూడా నేర్పిస్తారు. వన్స్ యూ కమ్ టు ఇంజినీరింగ్ ఆర్ హ్యాండ్స్ రైజ్ చేసి డౌన్ చేస్తున్నా. వన్స్ యూ కమ్ టు ఇంజినీరింగ్‌కొచ్చాక ఏంటంటే మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు మీరు మీ థాట్స్, మీ వ్యూస్‌ని ప్రెజెంటేషన్ రూపంలో అంటే ఒక పవర్ పాయింట్ రూపంలో ప్రెజెంట్ చేయాల్సొస్తది. ఓకే. సో, అలాంటప్పుడు అవి ఎలా చేయాలనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే. ఇంకా ప్రెజెంటేషన్ గురించి ఎవరైనా ఏదైనా చెప్తారా? అర్థమవుతుందా ప్రెజెంటేషన్ అంటే? ఓకే. జాస్మిన్ చెప్పమ్మా. మేడం ప్రెజెంటేషన్ అనేది మన థాట్స్ ని వాళ్ళతోటి షేర్ చేసుకోవడం. దానికి మనకి స్టేజ్ ఫియరెన్స్ ఉండకూడదు. ఫస్ట్ స్టేజ్ ఫియరెన్స్ అనేది ఉండకూడదు. అది లేకపోతే మనం మన ఒపీనియన్స్ ని, మన థాట్స్ ని ఎదుటి వారితోటి ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలా చెప్పేటప్పుడు మనం చెప్పే మాటలు వాళ్ళకి క్లియర్ గా అర్థం అవ్వాలి. అలా అర్థమైనప్పుడే మనం ఏం చెప్పాము అనేది వాళ్ళు క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతారు. అంతే మేడం. ఓకే. వెరీ గుడ్. I was supposed to say that. థాంక్ యూ జాస్మిన్. ఓకే. నేను అదే అనుకుంటున్నాను. ఇంకా మీకు చెప్దామని మీరే ఈలోపున చెప్పారు. సో, ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా మంది టెన్స్ అయిపోతారు. చాలా భయపడిపోతుంటారు. ముందు రోజు నుంచే బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేస్తుంటాయి. ఎలా ప్రెజెంట్ చేయాలి? ఏంటి అనేది. సో, ఆ భయం పోగొట్టుకోవడానికే ఈ క్లాస్ అనేది మేము షెడ్యూల్‌లో వేసాము చాలా మందికి. చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటది. ఈవెన్ ఇప్పుడు ఫోన్‌లో కూడా మీకు మాట్లాడమంటే చాలా మంది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. సో, మీరు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఇంటర్ ఇప్పుడు అందరూ ఇంటర్మీడియేటే అనుకుంటున్నాను చాలా వరకు. సో, మీరిక్కడి నుంచే ఏంటంటే స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం స్టార్ట్ చేయాలి. సో, ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ప్రెజెంటేషన్ అనేది చూద్దాము. వాట్ ఈస్ ప్రెజెంటేషన్ చూసాక అలాగా ప్రెజెంటేషన్ గురించి నేర్చుకోవచ్చు. సో, ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ టాపిక్, ఈ టాపిక్ కంప్లీట్ చేశాక మీరు స్టే మీ థాట్స్‌ని, మీ వ్యూస్‌ని చాలా భయం లేకుండా ప్రదర్శించాలి. ఓకే. సో, వెయిట్ ఐ యామ్ షేరింగ్ ది స్క్రీన్.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, స్మాల్ అనౌన్స్మెంట్. చెప్పండి స్టూడెంట్స్ చెప్పండి. మీరందరూ కాస్త మీ నేమ్ ఒక అఫీషియల్ గా పెట్టుకోండి అమ్మా. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఈనా. రోజాలవ్ ప్రణయ్ దయచేసి ఆ నేమ్ మార్చండి. ఇట్ డజంట్ షోస్ ఎనీ డీసెన్స్. ప్లీజ్ ఆ నేమ్ మార్చేయండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ పెట్టండి దయచేసి అందరూ. అరవింద్, నార్మల్ టెక్స్ట్ మీ నేమ్ ఎడిట్ చేయండి అమ్మా. దయచేసి స్టూడెంట్స్ అందరూ రీనేమ్ చేసుకోవాలి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మీకు తెలియకపోతే మీ నేమ్ క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ రీనేమ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాంట్లో మీరు రీనేమ్ చేసుకోవచ్చు. ఇంకా తెలియకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేసి నన్ను అడగండి, లేదంటే అన్మ్యూట్ చేస్తాను, లేదంటే చాట్ బాక్స్ అయినా పెట్టండి. అండ్ చాట్ బాక్స్ లో కూడా అన్నెసరీ స్టఫ్ పెడుతున్నారు, దయచేసి అలాంటివి పెట్టొద్దు. అలా చేస్తే మేము మీ ప్రిన్సిపల్స్ కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అన్నెసరీగా ఇలాంటి స్టఫ్ అది పెట్టొద్దు దయచేసి. ప్రతి ఒక్కరు నేమ్ ని రీనేమ్ చేసుకోండి. అర్థమవుతుందా మీకు? ప్రతి ఒక్కరు నేమ్ ని రీనేమ్ చేసుకోండి. అండ్ మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఫీల్ చేయాలన్నది కొంతమందికి తెలియకపోవచ్చు, అది నేను కాసేపు క్లాస్ అయ్యాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్, కంటిన్యూ. ఓకే. ఓకే. సో మీరు నేమ్ చేంజ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి. ఎవరేంటో తెలియట్లేదు, సో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈవెన్ అటెండెన్స్ వేయడానికి మీ నేమ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఏంటంటే మనం ప్రెజెంటేషన్ అంటున్నాం కదా, ప్రెజెంటేషన్ అంటే ఏదైనా ప్రదర్శించడం. ఓకే, తెలుగులోనే మీకు ప్రెజెంటేషన్ అంటే ప్రదర్శించడం. సో మనం ఏదైనా ఎప్పుడైనా ఎవరికైనా షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉంటేనే మనం ఏదైనా షేర్ చేయగలం, రైట్? సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఎలా జనరేట్ చేయాలనేది ఈ ప్రెజెంటేషన్ లో బిగ్ టాస్క్ అన్నమాట. చాలా పెద్ద టాస్క్ అందరి ముందు ఉంటది. మనం ఏదైతే మనం అందరికి పంచుతున్నామో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. ఓకే, మన ఇన్ఫర్మేషన్ అనేది అందరికి క్లియర్ గా ఉంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతారు. ఒకసారి చూడండి ప్రెజెంటేషన్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి, చిన్న టెక్నికల్ ఇష్యూ. ఓకే. ఓకే, సో ఈ క్లాసెస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఇది అందరికీ తెలిసిందే కదా. లెట్స్ స్టార్ట్. అవర్ టాపిక్ ఈస్ ప్రెజెంటేషన్ స్కిల్స్. మేకింగ్ అ ప్రెజెంటేషన్ ఈజ్ అ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ టు అన్ ఆడియన్స్. సో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రెజెంటేషన్ అంటే ఏంటి? మన థాట్స్, మన ఆలోచన అండ్ మన ఐడియాస్ ని అందరికీ షేర్ చేయడం. అది ఎలా షేర్ చేస్తాం? ఒక ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ అంటే మీకు పవర్ పాయింట్స్ ఐడియా ఉంది కదా, ఆ పవర్ పాయింట్స్ ని బేసిక్ గా తీసుకొని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో ఆ పవర్ పాయింట్ చేసేటప్పుడు మనం ఏవైతే పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలనేది మెయిన్ గా డిస్కస్ చేస్తాము. పవర్ పాయింట్ ఎంత మందికి ఐడియా ఉంది, కొంచెం చెప్తారా? ఓకే, ఓకే, let's talk about it in later. Making a presentation is a way of communicating your thoughts and ideas to an audience. మీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఆడియన్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీ తోటి స్టూడెంట్స్ కానీ, లేదా మీరు ఒక సభకి చెప్తే అక్కడ ఉన్న కూర్చుండే వాళ్ళు కానీ, వాళ్ళందరినీ ఆడియన్స్ అంటాము. సో వాళ్ళతోని మీ థాట్స్ ని షేర్ చేసేదాన్ని ప్రెజెంటేషన్ అంటాం. ఓకే, ఆ ప్రదర్శించే దారిని ప్రెజెంటేషన్ స్కిల్స్. ఓకే, ఏ వేలో మీరైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రెజెంటేషన్ అంటారు. సో ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రెజెంట్ చేయాలంటే ఫస్ట్ ఎలా ప్రెజెంట్ చేయాలనేది మీకు క్లియర్ గా ఐడియా ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరేమో ఏదైనా పని చేయాలనుకుంటున్నారు, మీరు క్లాస్ ఫస్ట్ రావాలనుకుంటున్నారు. క్లాస్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలనేది మీకు ఒక ఐడియా ఉండాలి, లేదా మీరు ఒక థాట్స్ అనేది ఫామ్ చేసుకొని ఒక రఫ్ ఐడియా అయినా క్లియర్ కట్ గా మీరు
ప్రాజెక్ట్ చేసినట్టు ఉండాలి. సో, అలాగే ప్రెజెంటేషన్ కూడా మీకు బెస్ట్ అవ్వాలి. మీరిచ్చే ప్రెజెంటేషన్ అందరూ మెచ్చుకోవాలి అంటే మీరు దాని కింద ఒక హార్డ్ వర్క్ అనేది దాని వెనకాతల చేసి ఉండాలి. దానికోసం కష్టపడి ఉండాలి. ఓకే. దానికోసం మీరేమో వర్క్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. ఎలా ప్రెజెంట్ చేయాలి? అసలు టాపిక్ ఏంటి? దాని గురించి మీరొక ఏమంటారు? ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి ఫస్ట్. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ప్రెజెంట్ చేసే ముందు ఆ ప్రెజెంటేషన్‌లో ఏమేమి చెప్తాం అనేది క్లియర్ కట్‌గా మన దగ్గర ఉండాలి. ఆ స్టఫ్ అనేది మన దగ్గర ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం చెప్పబోతున్నామో అది మన దగ్గర ఉంటే మనం ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలనేది సెకండరీ విషయం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి అసల మన దగ్గర ఏమున్నాయి? ఆ ఐడియాస్ రిలేటెడ్ మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాం దాని గురించి మన దగ్గర ఏమేమి ఉన్నాయనేది లిస్ట్ ఔట్ చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక సూపర్ మార్కెట్‌కెళ్తున్నారు. సూపర్ మార్కెట్‌కెళ్ళేటప్పుడు మీరేమేమి కొనాలనేది ముందు ఒక లిస్ట్ రాసుకుంటే ఈజీగా ఉంటది. రైట్? అక్కడ డైరెక్ట్‌గా ఎళ్లి చెప్పేటప్పుడు ఛాన్సెస్ ఉంటాయి మీరు మర్చిపోవడానికి. బట్ అలా అయితే పర్లేదు. ఓకే. సో, ఏంటంటే ఇలా ప్రెజెంటేషన్‌లో మనం ఎలాగైతే సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు ఎలా అయితే లిస్ట్ ఔట్ చేసుకుంటామో, ప్రెజెంటేషన్ మీరిచ్చేటప్పుడు కూడా మీరేం చెప్పాలనుకుంటున్నారో ఒక లిస్ట్ రాసుకోండి. ఓకే. నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఎవ్రీథింగ్ అండ్ హోల్. ఓకే. మీరు మొత్తం లైన్ బై లైన్ రాసుకోకుండా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసినా చాలు. ఆ పాయింట్ చూసి మీరేం చెప్పాలనేది ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. అలాగే ఈ ప్రెజెంటేషన్‌లో దాని ఇంపార్టెన్స్ చాలా ప్లే చేస్తది. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇవన్నీ ఏంటంటే ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏ టాపిక్ మాట్లాడుతున్నారో అది చూస్ చేసుకుంటారు. టాపిక్ చూస్ చేసుకున్నాక దాంట్లో ఏమేం మాట్లాడతాం. ఓకే. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం? ఆడియన్స్‌ని ఎలా అట్రాక్ట్ చేసుకుంటాం? ఇవన్నీ ఏంటంటే మనకి ఒక ఐడియా ఉండాలి. ఆ ఐడియా ఉంటే దాన్ని పేపర్ మీద పెట్టి మీరొక స్పీచ్ అనేది రెడీ చేసుకోండి. లేదా జస్ట్ అవుట్‌లైన్ పాయింట్స్ అనేవి రెడీ చేసుకుంటే ఈజీగా మీరు ప్రెజెంట్ చేయొచ్చు. సో, మేకింగ్ ఎ ప్రెజెంటేషన్ ఈస్ ఎ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ టు అన్ ఆడియన్స్. ఎవరైతే మీ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీ థాట్స్, మీ ఐడియాస్‌ని. ఆ వేని ఏమంటామంటే ప్రెజెంటేషన్ అంటాం. హోప్ ప్రెజెంటేషన్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వెయిట్ ఎ మినిట్. ఐ యామ్ కమింగ్ టు క్లాస్. ఓకే. సో, ప్రెజెంటేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా! ఎవరైనా చెప్తారా ఇప్పుడు? పోనీ అర్థమైందో లేదో ముందు చెప్పండి ఎవరైనా? యాహ్! దివ్య. అరవింద్, యెస్ సునీల్. మేడం అర్థమైంది. అర్థమైందమ్మా? అర్థమైంది. ఓకే. ష్యూర్. థాంక్ యూ. సో, ప్రెజెంటేషన్ అంటే అర్థమైంది కదా! మన థాట్స్, మన వ్యూస్‌ని అందరి ముందు ప్రెజెంట్ చేయడం. ఓకే. కమ్యూనికేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రెజెంటేషన్ అంటారు. ఓకే. అరవింద్ కుమార్ యూ కెన్ టాక్. మేడం ప్రజెంటేషన్ అంటే మన యొక్క ఆలోచనలను మన యొక్క ఏదైనా మనం తయారు చేసిన దానిని ప్రేక్షకులు అంటే వాళ్ళకు మన యొక్క ఐడియాలను చెప్పడం ప్రజెంటేషన్ అంటారు. ఓకే. వెరీ గుడ్. ఓకే. సో, ప్రెజెంటేషన్ అర్థమైంది కదా! మీ ఎవరికైనా పవర్ పాయింట్స్ ఐడియా ఉన్నాయా? స్కూల్ లెవెల్‌లో గాని, కాలేజ్ లెవెల్‌లో గాని పవర్ పాయింట్స్ నేర్పిస్తున్నారా? ప్లీజ్ రెస్పాండ్ టు మీ. పవర్ పాయింట్స్ ఎంతమందికి ఐడియా ఉంది? హ్యాండ్స్ రైజ్ చేయండి. సో దట్ వి కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ఈజీలీ. Participants raising their hand.
చెప్పండి. జీజేసీ గర్ల్స్ బైపీసీ ఉదయ్ కిరణ్, సునీల్, ఎస్ సాయి కుమార్. Yes, ma'am. అన్మ్యూట్ చేస్తున్నానమ్మా అందరికి. యూ కెన్ టాక్. Yes, ma'am. Idea on madam. PowerPoint. పవర్ పాయింట్ ఐడియా ఉంది. ఓకే Hmm. ఓకే సాయి కుమార్ ఏమైనా చెప్తారమ్మా? చెప్పండి. ఎస్ మ్యామ్, పవర్ పాయింట్ మేడం చెప్తున్నాను మేడం. సార్ వాళ్ళు సిఎస్సి కంప్యూటర్ సైన్స్. ఓకే ష్యూర్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఐడియా ఉండుంటది. చెప్పండి అమ్మా బైపీసీ గర్ల్స్. డూ యూ హ్యావ్ ఐడియా? చెప్పమ్మా. మేము ఆల్రెడీ ముందు కోర్సుకి వెళ్ళాం మేడం. ఓకే కోర్స్ కి వెళ్ళి నేర్చుకున్నారు. రైట్. ఓకే సో ఏంటంటే చాలా మందికి ఐడియా లేదని అర్థమవుతుంది. సో ఫస్ట్ మనము ఏంటంటే ఏదైతే మనం ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తామో, మీరు ఏదైతే మీ వ్యూస్ ని ఇవ్వాలనుకుంటున్నారో అది పిక్చర్ ఫార్మాట్ లో ఉంటే ఈజీగా అందరికీ అర్థమవుతుంది. ఓకే అది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూవీ చూస్తున్నాం కదా, మూవీలో స్టోరీస్ ఉంటాయి. స్టోరీస్ మనకి ఎవరైనా చెప్తే అంత ఎఫెక్టివ్ గా ఉండదు, కానీ మూవీ చూస్తే మనకి చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. మూవీ చూస్తే మనకి ఈజీగా అర్థం కూడా అవుతుంది. Uday Kumar, yes, you can talk, and Sai Kumar, you can also talk. అన్మ్యూట్ చేశానమ్మా, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే సో ఏంటంటే మనకి పిక్చర్ ఫామ్ లో ఏదైనా చూస్తే బాగా అర్థమవుతుంది. మీరు మూవీ థియేటర్కి వెళ్ళి ఏదైనా మూవీ చూసారనుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది. అదే మీరేమో ఎవరైనా వచ్చి మీకు ఆ స్టోరీ చెప్తే అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. ఎంత పెద్ద స్టోరీ అయినా అది చూస్తే వేరేలా ఉంటది, వింటే వేరేలా ఉంటది. సో పిక్చర్ ఎఫెక్ట్ అనేది మన కళ్ళకి చాలా బేగా క్యాచ్ అవుతుంది, మన బ్రెయిన్ కూడా ఈజీగా క్యాచ్ చేస్తుంది. సో ఆ ఫామ్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి ప్రెజెంటేషన్, మనది ఏదైతే వ్యూస్, మన థాట్స్ అవన్నీ ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలంటే పిక్చర్ ఫామ్ లో. ఓకే నాట్ ఓన్లీ పిక్చర్ ఫామ్, పాయింట్స్ ఇప్పుడు నేను మీకు క్లాస్ షేర్ చేస్తున్నాను చూసారా, అవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ లో చేసిన ప్రెజెంటేషనే. సో నేను ఇలా క్లాస్ చెప్పే కన్నా మీకు స్లైడ్ షేర్ చేస్తే మీకు కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటది అనేసి అది కూడా ఇన్వాల్వ్ చేశాను. సో సేమ్ విధంగా మీరు కూడా మీ ప్రెజెంటేషన్ ఎప్పుడైతే ఇస్తున్నారో దానికి ఒక పవర్ పాయింట్ అనేది తయారు చేసి అది ప్లే చేశారనుకోండి, ఈజీగా మీ థాట్స్ అనేది అందరికీ అర్థమవుతుంది. సో దాని ఇంపార్టెన్స్ అది. ఓకే యశోద చెప్పమ్మా. యశోద, ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. Madam, presentation which may contain చెప్పమ్మా. text or images or other media such as audio clips and movies. Madam. ఓకే వెరీ గుడ్. సో ఓకే అదే నేను చెప్తున్నాను, ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో అది దాంట్లోని పిక్చర్ ఫామ్ లో కానీ లేకపోతే టెక్స్ట్ ఫామ్ లో కానీ మనం విజువల్ గా ఏదైనా చూపించగలిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని పవర్ పాయింట్ రూపంలో, మనకి పవర్ పాయింట్ రూపంలో తయారు చేస్తే ఈజీగా మనము షేర్ చేయొచ్చు. సో ఫస్ట్ మన ప్రెజెంటేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈజీగా ప్రెజెంట్ చేయాలి అంటే మన థాట్స్ అండ్ మన వ్యూస్ ని ఒక పేపర్ మీద బుల్లెటిన్ పాయింట్స్ లా రాసుకోండి, లేదా ఒక పారాగ్రాఫ్ గా మీరు మొత్తం చెప్పాల్సింది మేము రాసుకుంటేనే చెప్పగలము, ప్రిపేర్ అవ్వగలము అంటే అలాగైనా. సో ఏది మీకు కంఫర్టబుల్ గా ఉంటే ఆ ఫామ్ లోని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రెజెంటేషన్ అనేది. ఓకే సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ నీడ్ అ టాపిక్. ఏదైనా మనం మాట్లాడాలనుకుంటే ఆ టాపిక్ ఏంటనేది క్లియర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మన క్లాస్ ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ అనే టాపిక్ నేను ఫస్ట్ రాగానే, సో స్టూడెంట్స్ టుడేస్ క్లాస్ ఇస్ ప్రెజెంటేషన్ అని చెప్పగానే మీకు ఓకే ఈ రోజు ప్రెజెంటేషన్ అనే టాపిక్ మేడం చెప్పబోతున్నారని అర్థమైంది, రైట్? సో అలాగే ఏంటంటే మీరు అనేది టాపిక్ చాలా స్మాల్ అండ్ టాపిక్ అనేది పెద్దగా కొందరు ఐ హావ్ సీన్ సమ్ స్టూడెంట్స్ దే ఆర్ యూజింగ్ టాపిక్ లోనే మొత్తం ఒక సెంటెన్స్ లా ఉంటది. అలా ఉండకుండా టాపిక్ అనేది 1 వర్డ్ ఆర్ మాక్సిమం 2-3 వర్డ్స్ అంతే. అలా చూస్ చేసుకొని మీరు టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది దాంట్లోని ప్రిపేర్ చేసుకోవచ్చు. See, some students are making unnecessary disturbances to me.
మా టీమ్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేస్తది. క్లాసులు వినకుండా జస్ట్ కెమెరా ఆన్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు నవ్వడం ఇలాంటివి చేస్తే నోట్ చేసుకొని మీకు రెస్పెక్టివ్ ప్రిన్సిపల్స్‌ని అందరికీ ఏమో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతది. మీకు నెక్స్ట్ టైమ్ నుంచి క్లాస్‌కి కూడా రానివ్వరు. ఓకే. సో, బీ కేర్‌ఫుల్. చాలా మంది చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. ఓకే. సో, లెట్స్ గో ఫర్దర్. ప్రెజెంటేషన్ అనేది చూసాం కదా! నెక్స్ట్ చూడండి. సురేష్ హ్యాస్ టు ప్రెజెంట్ హిస్ పేపర్ ఆన్ గ్లోబల్ వార్మింగ్. He worked hard on it and he is almost ready. But he feels very nervous because he has never presented papers anywhere till now. Okay, సురేష్ అని ఒక మీ ఫ్రెండ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని ఒక అబ్బాయి ఉన్నారు. అతను గ్లోబల్ వార్మింగ్ మీద పేపర్ ప్రెజెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు చాలా కరెంట్ టాపిక్ కదా! మీ అందరికీ తెలిసే ఉంటది గ్లోబల్ వార్మింగ్ అంటే. సో, ఆ టాపిక్ మీద పేపర్ అనేది ప్రెజెంట్ చేయబోతున్నాడు సురేష్. చాలా హార్డ్ వర్క్ చేసి అంతా మొత్తం నీట్‌గా రెడీ చేసుకొని ప్రిపేర్డ్‌గా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు హి ఫీల్స్ వెరీ నర్వస్ బికాజ్ హి హాస్ నెవర్ ప్రెజెంటెడ్ పేపర్ ఎనీవేర్ టిల్ నౌ. ఓకే. చాలా నర్వస్‌గా ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు ప్రెజెంటే చేయలేదంట టాపిక్ ఎక్కడ ఎవరి ముందు. సో, హి ఈస్ రెడీ విత్ ద కంటెంట్. తన దగ్గర కంటెంట్ ఉంది, టాపిక్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ రెడీ. ఓకే. హి ఈస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. బట్ హి ఈస్ వెరీ నర్వస్. చాలా నర్వస్‌గా ఉన్నాడు. నర్వస్‌గా ఉంటే ప్రెజెంట్ చేయగలరా? చేయలేరా? సో, ఓకే. మనం ఇవ్వాల్సిన బెస్ట్ మనం ఇవ్వలేము. ఎప్పుడైతే మనం నర్వస్‌గా ఫీల్ అవుతామో. సో, మీరేంటంటే ఎప్పుడైనా పేపర్ ఫస్ట్ టైమ్ ప్రెజెంట్ చేసినప్పుడు నర్వస్ అవ్వడం చాలా కామన్ థింగే. ఈవెన్ ఐ హావ్ అ డ్రీమ్స్ ఆల్సో. ఓకే. నేను ఎప్పుడైతే పేపర్ ఫస్ట్ టైమ్ ప్రెజెంట్ చేయబోయానో, నాకైతే బ్యాడ్ డ్రీమ్స్ కూడా వచ్చేవి. అబ్బా! ఎలా చేస్తానో ఏంటి అనేది. సో, ఆ ఫియర్ అనేది పోగొట్టడానికి మనం ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్‌గా చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మనం మన ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు భయపడతామా? భయపడం కదా! నర్వస్ ఫీలింగ్ అనేది మనకుండదు. సో, ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక ఆహ్, స్టూ ఒక స్టూడెంట్స్ ముందు మనం ఎక్స్‌పోజ్ అయినా, లేకపోతే ఒక క్రౌడ్ చాలా మంది కూర్చున్న క్రౌడ్‌లో ఉన్నా, మనం ఎక్కడున్నా, మనం ఏంటంటే వాళ్ళని మన ఫ్రెండ్స్ అనుకోని ట్రీట్ చేసి మన మైండ్ సెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. మనం ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నా ఫ్రీగా ఉండడానికి ఫస్ట్ మనం ఎలా అయితే ఫ్రీగా ఫీల్ అవుతామో అది ఆలోచించుకొని, ఆ నర్వస్‌నెస్ అయితే ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. దానికోసం కొంతమందయితే లాంగ్ బ్రీత్స్ ఉంటాయి కదా! గ పెద్దగా ఊపిరి పీల్చుకుంటారు చాలా మంది. లాంగ్ బ్రీత్. ఓకే. రిలాక్స్డ్‌గా అవ్వడం. సో, రిలాక్స్ అవ్వడం. సో, అలాంటివి చాలా మంది ఫాలో అవుతారు. బిఫోర్ గోయింగ్ టు స్టేజ్, స్టేజ్ మీదకెళ్ళే ముందు ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి. లాంగ్ బ్రీత్ తీసుకొని నెమ్మదిగా రిలాక్స్డ్‌గా ఫీల్ అయ్యి ఎప్పుడైనా ప్రెజెంటేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే. ఇట్ విల్ హెల్ప్ యూ వెరీ మచ్. మీరేంటంటే మీకున్న టెన్షన్ అన్నీ పోతది. కళ్ళు మూసుకొని ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని వదలండి. ఓకే. అండ్ నెక్స్ట్ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్. యూ విల్ ఫీల్ బెటర్. ఓకే. నర్వస్ అనేది ఉండదు. లేదా మీరు ఏంటంటే మన ఫ్రెండ్స్‌తోనే మాట్లాడుతున్నాము. ఏమవుతది పర్లేదు అనుకున్నా, అలా అనుకున్న మన ఫియర్ అనేది పోతది. ఇప్పుడు సురేష్ అంత కష్టపడి గ్లోబల్ వార్మింగ్ మీద అన్నీ ప్రిపేర్ చేసుకొని, హార్డ్ వర్క్ చేసి, దాని కింద వెనకాతల చేసిన వర్క్ ఇవన్నీ నర్వస్ వల్ల మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రైట్? సో, మర్చిపోవచ్చు. లేదా ప్రెజెంట్ చేసేటప్పుడు అన్నీ ఈజీగా చెప్పకపోవచ్చు. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర మొత్తం టాపిక్ ఉన్నా, మనకి టాపిక్ గురించి అర్థమైనా, మనం చెప్పడానికి రెడీగా ఉన్నా, ఈ నర్వస్ అనే ఒక ఉంది కదా! అది మనం పోగొట్టుకోవాలి. ఓకే. ఫీల్ ఫ్రీ. వెనెవర్ యూ ఆర్ టాకింగ్ టు సమ్‌వన్ ఫీల్ ఫ్రీ. ఓకే. ఈ జూమ్ క్లాసెస్‌లో కూడా మీరు ఫ్రీగా ఫీల్ అయ్యి, మీరు మీ వ్యూస్ అనేది నాతో షేర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్సో అ ప్రెజెంటేషన్. మీరు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చినట్టే రైట్? మీరు కూడా ఏదైనా టాపిక్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను మేడం. ఐ వాంట్ టు టాక్ ఆన్ థిస్ అంటే ఐ విల్ గివ్ యూ పర్మిషన్. ఓకే. సో, మీరు కూడా మీ లెవెల్ ఆఫ్ మీ స్టేజ్ ఫియర్ అనేది ఇక్కడి నుంచి కూడా పోగొట్టుకోవచ్చు. ఈ జూమ్‌లో నియర్లీ 300 మెంబర్స్ వరకు కనెక్ట్ అవుతున్నారు. సో, 300 మెంబర్స్ ముందు మాట్లాడి మీరు మీ నర్వస్ ఫీలింగ్‌ని పోగొట్టుకోవచ్చు. ఐ విల్ గివ్ యూ ఛాన్స్ ఫర్ ఇట్. ఓకే. లాస్ట్ ఒక 30 మినిట్స్ నేనేమో మీకు మీ ప్రెజెంటేషన్స్ చూడడానికి ప్రిఫర్ చేస్తాను. ఎవరైనా మేడం నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను ఏదైనా టాపిక్ మీద అంటే ఐ విల్ అలౌ.
రైట్? బికాస్ యూ షుడ్ లెర్న్. ఓకే, ఇక్కడ నుంచే మీరు లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. బికాస్ ప్రెజెంటేషన్ స్కిల్స్ మన లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ జాబ్కి వెళ్ళినా మీరు ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇంజనీరింగ్ లో ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా లైఫ్ లో ఏదైనా మీ ఫ్యామిలీ ముందైనా ప్రెజెంట్ చేయొచ్చు మీ వ్యూస్ ని, ఫ్రెండ్స్ ముందు ఏదైనా. సో బీ ఫ్రీ ఫర్ ఇట్. సో ఇక్కడ ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, మన క్లాస్ లో నెక్స్ట్, delivering a presentation can cause even the most confident among us to break a sweat. Right. See, మనకి చాలా మంది ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ తగ్గిన ముందు నిల్చోపెట్టిన కామన్ గా ఒక బిహేవియర్ అనేది మనం చూస్తాం. స్వెట్ అంటే చెమట పడుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు కొత్తగా ప్లేస్కి వెళ్ళారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ జాయిన్డ్ అ న్యూ కాలేజ్. క్లాస్ కి కొత్త. ఓకే, ఫస్ట్ డే ఇన్ ద క్లాస్ లో ఫస్ట్ డే అయినప్పుడు మీరు కూర్చున్నారు. సడన్లీ సమ్వన్ కాల్ యువర్ నేమ్. ఓకే, సమ్వన్ కాల్ యువర్ నేమ్ అండ్ స్టార్టెడ్ ఆస్కింగ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఎక్కడైనా మీరు ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు. మీరు కొత్తగా కాలేజ్కి వెళ్ళారు, కొత్త క్లాస్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి అని అడుగుతారు. రైట్? ఎవరైనా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మీ క్లాస్ కి ఫస్ట్ వచ్చినప్పుడు మీ పేర్లు అడిగి ఉండొచ్చు. సో దాన్ని ఇంట్రొడక్షన్. అలాంటప్పుడు చెప్పమన్నప్పుడు కూడా మనకంతా కొత్త కాబట్టి చిన్న టెన్షన్, ఆ టెన్షన్ వల్ల స్వెట్ వస్తుంది. రైట్? ఆ స్వెట్ మనకేంటంటే భయాన్ని తెస్తుంది, మనం కాన్ఫిడెన్స్ అనేది తగ్గిస్తుంది. సో ఇవన్నీ ఎలా అవాయిడ్ చేయాలి? ఓకే, మనం ఇలాంటివి అవాయిడ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మీరు మెడికల్ కాలేజ్కి వెళ్ళొచ్చు, లేదా కొందరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళొచ్చు ఆఫ్టర్ ఇంటర్, లేదా కొందరు జాబ్ కి జాయిన్ అవుతున్నారు చాలా మంది. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ఇట్. సో మీరందరూ ఏంటంటే ఫస్ట్ వెళ్ళినాక ఎవరైనా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోమని అడుగుతారు ఫస్ట్ థింగ్. సో మీరు బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఇంట్రొడక్షన్. ఓకే, సో మనం రేపటి క్లాస్ లో నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటాను. మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. జస్ట్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఓకే, మీరు ఏం చదువుతున్నారని. క్వాలిఫికేషన్ అంటే మీ చదువు ఏంటి అని. సో ఈ 3 విషయాలు చెప్పాల్సి వస్తుంది ఎవరిని అడిగితే వాళ్ళు. ఓకే, సో ఏంటంటే ఇవి అందరికీ అడిగే క్వశ్చన్సే, అందరూ కామన్ గా లైఫ్ లో ఫేస్ అవ్వాల్సిందే కాబట్టి యూ బీ రెడీ విత్ ఇట్. ఓకే, ఎక్కడికైనా కొత్తగా వెళ్తే ఫస్ట్ మనల్ని ఎవరైనా ఇంట్రొడక్షన్ అడుగుతారు కాబట్టి ఎప్పుడు మనం మన ఇంట్రొడక్షన్ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఓకే, ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్రొడక్షన్ నేర్చుకొని రండి అని అక్కర్లేదు. యూ షుడ్ ఆల్వేస్ బి ప్రిపేర్డ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ భయం పోగొట్టుకోవడానికి అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఏంటంటే మీరు ఎప్పుడు మీ ఇంట్రొడక్షన్ తో రెడీగా ఉండండి. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. Okay, see further, whether you are delivering a formal presentation or leading a group discussion, communicating your message with confidence and convicting is essential in connecting with your audience and inspiring them by building trust and credibility. Okay, సో ఏంటంటే మనం ఫార్మల్ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫార్మల్ ఏదైనా అవ్వచ్చు. ఫార్మల్ అంటే చెప్పాను కదా, ఫార్మల్ అనే విషయం ఏంటంటే ఒక హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడినా, మనకన్నా పెద్ద ఉన్న పొజిషన్స్ తో మాట్లాడినా ఏదైనా ఫార్మల్ గా జరిగేది ఫార్మల్ అంటారు. ఓకే, ఏదైనా ఫార్మల్ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, లేకపోతే లీడింగ్ ఒక గ్రూప్ డిస్కషన్. ఓకే, గ్రూప్ డిస్కషన్ అంటే అందరికీ ఐడియా ఉంటది. ఒక 6 to 8 మెంబర్స్ ఆర్ మోర్ మెంబర్స్ ఆల్సో. ఓకే, కూర్చున్నప్పుడు వాళ్ళ వ్యూస్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. వ్యూస్ అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ థాట్స్ అనేది డిస్కస్ చేసేటప్పుడు మీరు ఒక గ్రూప్ ని లీడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. ఎనీథింగ్. ఓకే, మీ గైడెన్స్ బట్టే గ్రూప్ డిస్కషన్ వెళ్తది. మీరు గాని ట్రాక్ మార్చేస్తే మిగతా గ్రూప్ లో ఉన్న డిస్కషన్ మేబీ పాడవచ్చు. రైట్? ఒక గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరైతే ఫస్ట్ పర్సన్ మాట్లాడతారో వాళ్ళు బట్టే గ్రూప్ డిస్కషన్ అనేది వెళ్తది. వాళ్ళు గాని ట్రాక్ మార్చేస్తే గ్రూప్ డిస్కషన్ ట్రాక్ కూడా ఎటు వెళ్ళిపోద్ది. సో ఏంటంటే మనం ఎప్పుడైనా ఫార్మల్ ప్రెజెంటేషన్స్ కానీ, లీడింగ్ అ గ్రూప్ డిస్కషన్, కమ్యూనికేటింగ్ యువర్ మెసేజ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్ ఈజ్ ఎసెన్షియల్. ఓకే, మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడడము, మళ్ళీ ఏంటంటే పర్ఫెక్ట్ గా మన దగ్గర కంటెంట్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే,
దేనికి? మన ఆడియన్స్‌ని మనల్ని కనెక్ట్ చేయడానికి. ఓకే. మన ఆడియన్స్‌తో మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనం చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అండ్ మన దగ్గర ఉండే మ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లోని కంటెంట్ అనేది ఉండాలి. సుత్తి చెప్తే ఎవరు వినరు. సో, మన దగ్గర ఉండే మ్యాటర్‌లోని మన దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాంట్లోని కంటెంట్ అంటే సమ్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఉంటే ఎదుటోళ్ళు వింటారు. ఓకే. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ అన్నెసెసరీ స్టఫ్ యూ విల్ ఆల్సో బి నాట్ ఇంట్రెస్టెడ్, రైట్? మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో ఏంటంటే మనం చెప్పే కంటెంట్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి. అండ్ వీ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ వైల్ టాకింగ్. ఓకే. అండ్ ఇన్స్పైరింగ్ దెమ్ బై బిల్డింగ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటోళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఓకే. చూడండి అలా మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఇన్ని థాట్స్ తెలుసు. వీళ్ళ దగ్గర మనం ఏదైనా నేర్చుకోవచ్చు అనే థాట్ అనేది వాళ్ళకి రావాలి. అదెప్పుడొస్తది? వాళ్ళు మనల్ని నమ్మితే వస్తది. ఓకే. ఇఫ్ దే హావ్ ట్రస్ట్ ఇన్ అస్, దే విల్ ఫైండ్ ఇట్. ఓకే. వాళ్ళకి మన మీద ట్రస్ట్, ఒక నమ్మకం ఉంటే ఏమవుతది? వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం స్టార్ట్ అవుతారు. సో, ఒక గ్రూప్ డిస్కషన్ గాని లేకపోతే ఒక ప్రెజెంటేషన్, ఫార్మల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మనకేముండాలి? కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం మాట్లాడేది ఏంటంటే కంటెంట్ ఉంటే. మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అవి ఉంటే ద అదర్ పర్సన్ విల్ ట్రస్ట్ అస్. ఓకే. వాళ్ళు మనల్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు. సో, వెయిట్ ఎ మినిట్. సో, ఇక్కడి వరకు అర్థమైంది కదా అందరికి? సో, ఓకే. ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే మన దగ్గర ఏముండాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ మనం ఏంటంటే ఏదైతే చెప్తున్నామో దాంట్లో వాల్యుబుల్ పాయింట్స్ అంటూ ఉంటే అందరూ వింటారు. ఓకే. సో, ఫస్ట్ థింగ్ యూ షుడ్ హావ్ కాన్ఫిడెన్స్ వాట్ యూ ఆర్ టాకింగ్. ఏదైనా మన కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తది? ఎవరైనా చెప్తారా? స్టూడెంట్స్ రైజ్ యూర్ హ్యాండ్స్. యాహ్! సాయి. మేడం మనకు కాన్ఫిడెన్స్ ఏదైనా తెలిసినప్పుడు ఏదైనా చెప్పినాలనుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ వస్తది మేడం. ఖచ్చితంగా అది కరెక్ట్ అని అనుకున్నప్పుడు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. యెస్. ఓకే. సునీల్ చెప్పమ్మా. Ma'am, when I first entering to a company, Tata Motors, so I ఓకే. went for an interview. ఓకే. I just thought that I will not get this job. రైట్. But afterward, I was not afraid for that because I have lots of options. If it is not if I not success in that, I have many options. So I went like that and without fearless, without afraiding. So I was sitting without nervous feeling. ఓకే. మనకేంటంటే రాదు అన్నప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తది అని చెప్తున్నారు మీరు, రైట్? Yes, yes, ఓకే. that's one. రైట్. కిరణ్మయి చెప్పమ్మా. హలో మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మనం ఏదైనా కాన్ఫిడెన్స్ గా చెప్పాలంటే మనం ఫస్ట్ బాగా ప్రిపేర్ అయి ఉండాలి మ్యామ్. ఓకే. మనం బాగా కాన్ఫిడెన్స్ ప్రిపరేషన్ ఉండాలి, రైట్? ప్రిపరేషన్ ఉన్న తర్వాత నేను దీన్ని అందరి ముందు చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను, నేను ఏం మిస్టేక్ చేయనని కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు మనం కాన్ఫిడెన్స్ గా ఎంతమంది ఉన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. స్పీచ్ గానీ ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాలన్నా కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు, ధైర్యంగా ప్రిపేర్ అయినప్పుడు మాట్లాడగలం మేడం. అలాగ ఉండాలి మేడం కాన్ఫిడెన్స్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తదంటే మనకి కంటెంట్ ఉన్నప్పుడు. ఓకే. మనం ఏదైతే చెప్తున్నామో ఆ క్లియర్ ఐడియా ఉన్నప్పుడు మనం ఈజీగా మాట్లాడొచ్చు. ఫుల్‌గా ప్రిపేర్డ్ అయ్యి ఉన్నప్పుడు కూడా ఈజీగా మాట్లాడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఒక స్మైల్ ఉండాలి ఫేస్‌లో. ఓకే. సో, మెయింటైన్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మన భయం అనేది అందరికి చూపించకూడదు. ఈవెన్ వి ఆర్ వెరీ వి ఆర్ వెరీ ఇన్‌సెక్యూర్ ఇన్‌సైడ్. మన లోపల నుంచి చాలా భయపడుతూ ఉన్నా మనం బయటికి మాత్రం షో చేయకూడదు. ఓకే. జస్ట్ టేక్ ఎ లాంగ్ బ్రీత్. రిలాక్స్డ్‌గా ఉండండి. ఫస్ట్ ఎప్పుడైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే క్లోజ్ యువర్ ఐస్. మీరు బాగా నమ్మే పర్సన్‌ని తలుచుకోండి. అండ్ టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ దెన్ డెలివర్ వాట్ యూ వాంట్.
ఓకే, ఒక స్మైల్ తో స్టార్ట్ చేస్తే పాజిటివ్ గా ఉంటుంది. ఓకే, సో మెనీ పీపుల్ ఆర్ రేజింగ్ యువర్ హ్యాండ్స్. రైట్. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే చెప్తున్నామో ఎదుటోళ్ళు దాన్ని నమ్మాలి. రైట్. వాళ్ళకి కూడా మన మీద ట్రస్ట్ ఉండాలి. ఓకే, దే విల్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్. మీరు ఇప్పుడు క్లాస్కి వస్తున్నారంటే మీకు ఓకే మ్యామ్ విల్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్. సో యు ఆర్ ఆల్ కమింగ్ టు ద క్లాస్. మీకు ఒక నమ్మకం అంటూ ఉంది నా మీద, అందుకే క్లాస్కి వస్తున్నారు. రైట్. నాకు కూడా నమ్మకం ఉంది మీరేమో అటెండెన్స్ కరెక్ట్ గా క్లాస్ వింటున్నారు అని. ఐ డోంట్ నో టిల్ వేర్ ఐఎమ్ రైట్. కానీ అందరూ క్లాస్ కి మాత్రం మిస్ అవ్వకుండా వస్తే ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేయగలను. అండ్ యూ విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఇట్. రైట్. సో ఫస్ట్ థింగ్ బీ కాన్ఫిడెంట్. సెకండ్ థింగ్ మనం ఏదైతే చెప్తున్నామో దాంట్లో కంటెంట్ అంటూ ఉండాలి. నెక్స్ట్ చూద్దాం అసలు ప్రెజెంటేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అని. ఓకే, it takes 1 hour of preparation for each minute of an effective presentation. ఓకే, మనం చాలా మంది చాలా ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేస్తుంటారు మన ముందు. హిట్లర్ అనే అతను యు ఆల్ నో హిట్లర్ ఐ థింక్. అతని స్పీచ్ ఇస్తే అందరూ స్టన్ గా ఉండిపోయారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అతన్ని ద్వేషించే వాళ్ళు కూడా అతన్ని ప్రేమించడం స్టార్ట్ చేసేవారు. ఓకే, అతని స్పీచ్ లో అంత ఎఫెక్టివ్నెస్ ఉండేది. గుడ్ స్పీకర్, హీఈస్ అ గుడ్ స్పీకర్. ఈవెన్ స్వామి వివేకానంద అందరికీ తెలుసు కదా. సో అతను మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే అతని ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉండేవి అనమాట. అక్కడ కూర్చున్న క్రౌడ్ అంతా అతన్ని కళ్ళ ఆర్పకుండా చూసేవి. సో దట్ మచ్ పవర్ హీ హ్యాస్. దాని వెనకాతల చాలా అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండొచ్చు. ఓకే, మనం ఏంటంటే ఒక మినిట్ చెప్పడానికి కూడా 1 అవర్ ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉండొచ్చు మనకి. సో ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రెజెంట్ చేసే ముందు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ ప్రెజెంటేషన్? ప్రెజెంటేషన్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ షోయింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎ టాపిక్ టు అన్ ఆడియన్స్ ఆర్ లెర్నర్స్. ఓకే, మనం ప్రెజెంటేషన్ అంటే మన థాట్స్ ని ఇవ్వడమే కాదు, ఇవ్వడంని కూడా ఇచ్చే విధానాన్ని కూడా ఒక ప్రాక్టీస్ అనేది మనం చేసి ఉండాలి. ఓకే, ప్రెజెంటేషన్ ఇస్ అ ప్రాక్టీస్ ఆఫ్ షోయింగ్. ఓకే, ఇట్స్ అ షోయింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎ టాపిక్ టు అన్ ఆడియన్స్ ఆర్ లెర్నర్. ఓకే, మనం ఎవరి ముందు అయితే మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళకి మన థాట్స్ ని, మన ఐడియాస్ ని ఏంటంటే ప్రెజెంట్ చేసే ముందు మనం అవి ఎలా ప్రెజెంట్ చేయాలి అనే ప్రాక్టీస్ ఉంటది కదా. ఆ ప్రాక్టీస్ ఆఫ్ షోయింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్, మన దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని చూపించడానికి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైతే ప్రాక్టీస్ ఉందో ఆ ప్రాక్టీస్ వేని ఏంటంటామంటే ప్రెజెంటేషన్ అంటాం. ఓకే, ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ which can be adapted to various speaking situations such as talking to a group, addressing a meeting or briefing a team. Okay, presentation అంటే నాట్ ఓన్లీ మన వ్యూస్ నే చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉన్నారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని మనం అడ్రస్ చేయాలన్నా, ఓకే, టాకింగ్ టు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో మాట్లాడాలన్నా, ఏదైనా సిచ్యువేషన్ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే వచ్చిన పీపుల్ ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా టీమ్ ని బ్రీఫింగ్ చేయాలన్నా, ఏదైనా ఇవన్నీ కూడా మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎ ప్రెజెంటేషన్. ఓకే, ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో ద మీన్ ఆఫ్ కమ్యూనికేషన్ which can be adapted to various speaking situations such as talking to a group, addressing a meeting or briefing a team. When do we use presentation skills? మన presentation skills అసలు ఎక్కడ వాడతాం? ఓకే, స్కిల్స్ అంటే నైపుణ్యత. ఓకే, ప్రెజెంటేషన్ అంటే ప్రదర్శన. ఓకే, ప్రదర్శన నైపుణ్యత. రైట్. సో ఓకే, మీకు తెలుగులో అర్థమయ్యి ఉంటుంది. సో ఓకే, మనం మన ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎక్కడ చూపిస్తాం? ఓకే, when do we use our presentation skills? It's very important. We just showcase our presentation skills in seminars, workshops. మనం ఏదైతే మన ప్రెజెంటేషన్ అందరి ముందు ప్రదర్శించాలనుకుంటే అవి ఎక్కడెక్కడ అవుతాయి? సెమినార్స్ లో. ఓకే, యు ఆల్ నో సెమినార్స్, రైట్? సెమినార్స్ లో, వర్క్ షాప్స్ అంటే ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఏదైనా
వర్క్ షాప్స్ కండక్ట్ చేయొచ్చు. ఇంజినీరింగ్ కాలేజెస్‌లో జనరల్‌గా వర్క్ షాప్స్ ఉంటాయి. లేదా కంపెనీస్‌లో వర్క్ షాప్స్ ఉంటాయి. ఆ వర్క్ షాప్స్‌లో ఏంటంటే పర్టిక్యులర్ ట్రైనింగ్ ఇచ్చి మీకు దాని గురించి చెప్పడం జరుగుతది. సో, అలాంటి దాంట్లో ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది మనం చూపించొచ్చు. కాలేజ్ ఫంక్షన్స్ ఓకే. కాలేజ్ ఫంక్షన్స్‌లో మన ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఏదైనా టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాదు. మీ టాలెంట్‌ని కూడా ప్రెజెంట్ చేయడం అనేది ప్రెజెంటేషన్ స్కిల్స్‌లోకే వస్తది. రైట్? ఇంటర్వ్యూస్‌లో కూడా మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీరు చూపించుకోవచ్చు. ఓకే. If you're good at your presentation skills, you will definitely be through in the interviews, right? So seminars, workshops, college functions and interviews, etc. All this you can show your presentation skills. ఓకే. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్. ఒక గుడ్ ప్రెజెంటేషన్‌కున్న ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఒక గుడ్ ప్రెజెంటేషన్‌లో అసలు ఏముండాలి? ఓకే. దానివల్ల మనకేమొస్తది? ఓకే. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్. ఓకే. ఒక గుడ్ ప్రెజెంటేషన్ మీ దగ్గరుంది. అండ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. మీ దగ్గర కంటెంట్ ఉంది. అండర్‌స్టాండింగ్ ఉంది. స్పీకర్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఓకే. మనకి అందరి ముందు ఓకే. ఒక క్రౌడ్‌లో మనం మాట్లాడుతుంటే వాళ్ళందరి ముందు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఓకే. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రౌడ్. ఇట్ హెల్ప్స్ అట్ ద టైమ్ ఆఫ్ జాబ్ ఇంటర్వ్యూస్. మీకు గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే. యూ కెన్ టాక్ వెరీ వెల్. మీరు ఎవరినైనా అట్రాక్ట్ చేసే కెపాసిటీ మీకుంటే మీరు జాబ్ ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు అది మీకు చాలా హెల్ప్ అవుతది. ఓకే. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ గాని మీరు చదివితే మీరు ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు ఏంటంటే ఈజీగా త్రూ అయిపోతారు. ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ రైట్. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఎప్పుడైతే మనకి వొకాబులరీ ఎక్కువ వర్డ్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. ఎక్కువ వర్డ్స్ మనం ఇంగ్లీష్‌లో నేర్చుకుంటే యూ కెన్ ఈజిలీ టాక్ ఇన్ ఇంగ్లీష్ రైట్. మీరిప్పుడు తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకుందాం. సో, తెలుగులో ఎక్కువ వర్డ్స్ మీరు నేర్చుకున్నారు కాబట్టి తెలుగు ఈజీగా మాట్లాడుతున్నారు. మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్ మీకు తెలుగు ఎక్కువ వర్డ్స్ నేర్పారు ఫస్ట్ థింగ్. ఓకే. చిన్నప్పుడు పిల్లలకి మనము చిన్న చిన్న వర్డ్స్ నేర్పుతాం కదా! తెలుగులో. ఎక్కువ నేర్పడం వలన రోజు అందరూ ఇంట్లో అవే మాట్లాడడం వల్ల ఆ పిల్లలకి మైండ్‌లో ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. సో, అలాగే ఇంగ్లీష్ రావాలి అంటే మీరేం చేస్తారు? ఎక్కువ వర్డ్స్ నేర్చుకోండి. ఎక్కువ చదవడం ఇంగ్లీష్ ఎక్కడైనా ఉంటే ఎక్కువ చదవడం చదవండి. అండ్ ఈవెన్ మీ ఫ్రెండ్స్‌తో ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి. అదేంటంటే మీకు ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో చాలా కష్టం అనిపించొచ్చు. వెళ్తున్న కొలిది ఏంటంటే మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. మీరు కాన్ఫిడెంట్ అవుతారు. ఎప్పుడైతే మీకు ఇంగ్లీష్ వస్తదో మీరు కాన్ఫిడెంట్ అవుతారు. అలాగా మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయిపోతాయి. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతే మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ టాప్ మోస్ట్ లెవెల్‌లో ఉంటది. ఓకే. మీరు కూడా మీ స్పీకింగ్ స్కిల్స్ కూడా ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ ఎప్పుడొస్తాయి మీకు గుడ్ ప్రెజెంటేషన్ ఉంటే. గుడ్ ప్రెజెంటేషన్ అంటే మీరు ఏది చెప్పినా మీ దగ్గర కంటెంట్ ఉంటే. అంటే మీ దగ్గర ఏదైనా మీరు చెప్పాలనుకున్నప్పుడు మీ దగ్గర వాలిడ్ పాయింట్స్ మీరేదైతే చెప్తున్నారో దాంట్లో ఒక మ్యాటర్ అంటూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ ఒస్తది. కాన్ఫిడెన్స్ ఒస్తే ఆటోమేటిక్‌గా ప్రెజెంటేషన్ స్కిల్స్ ఒస్తాయి. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఒస్తే ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి వచ్చేస్తాయి. ప్రెజెంటేషన్, రైటింగ్ ఎ స్పీచ్ ఆర్ ఎ రిపోర్ట్. ఓకే. మనకి ఎప్పుడైతే గుడ్ ప్రెజెంటేషన్ చేయడం వచ్చిందో మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం ఈజీగా అయిపోద్ది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే స్లైడ్ షోస్ అవి. ఓకే. ఈజీగా మీ దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి మీరు ఇంకేదైనా ఈజీగా చేయగలరు. రైటింగ్ ఎ స్పీచ్ ఒక స్పీచ్ రాయడం ఈజీగా వచ్చేస్తది. రిపోర్ట్ రాయడం ఈజీగా వస్తది. ఓకే. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్. At corporate level, it helps you at the time of board meetings. ఓకే. మీరేదైనా కంపెనీ జాయిన్ అయ్యారు. అండ్ బోర్డ్ మీటింగ్స్ అన్నారు. అప్పుడు మీరేంటి చాలా నర్వస్‌గా ఫీల్ అయిపోతారు. ఇప్పుడు మీకు యూ ఆర్ నాట్ ఏ గుడ్ ప్రెజెంటర్. ఓకే. మనకి ప్రెజెంటేషన్ చేయడం రాదు. మనకేదైనా ఎవరి ముందు మాట్లాడడం రాదు. మన వ్యూస్ అందరికి అర్థం చేయడం రాదు. అలాంటప్పుడు మనం ఏంటంటే స్వెట్ వచ్చేసి నర్వస్ సురేష్ స్టార్టింగ్ స్లైడ్‌లో చెప్పాను కదా! సురేష్‌కి అన్నీ వచ్చు గానీ ప్రెజెంట్ చేయడం రాదు. సో, హి ఫెల్ట్ వెరీ నర్వస్ ఫీలింగ్ వచ్చేస్తది. స్వెట్ వచ్చేస్తది. ఎవ్రీథింగ్ విల్ కమ్. ఓకే. సో, పోగొట్టుకోవాలంటే
మనకి ఒక గుడ్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలనేది ఐడియా ఉండాలి. మన దగ్గర ఏదైతే టాపిక్ ఉందో అది పర్ఫెక్ట్‌గా ఐడియా ఉండాలి. క్లియర్‌గా ఐడియా ఉండాలి. ఈవెన్ మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో అది క్లియర్‌గా ఐడియా ఉంటే మనకి నర్వస్‌నెస్ అనేది పోతది. కార్పొరేట్ లెవెల్‌లో బోర్డ్ మీటింగ్స్ ఈటిల్లో మనం మాట్లాడే కెపాసిటీ అనేది మనలో ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోద్ది. ఓకే. అట్ కార్పొరేట్ లెవెల్ ఇట్ హెల్ప్. ఇట్ అంటే ఇక్కడ ప్రెజెంటేషన్. ఓకే. గుడ్ ప్రెజెంటేషన్. ఓకే. ఇట్ హెల్ప్ యూ అట్ ద టైమ్ ఆఫ్ బోర్డ్ మీటింగ్స్. In colleges, it helps to get good score in internals. Okay, internals, externals ఉంటాయి కదా. ఇంటర్నల్స్ అంటే ఎగ్జామ్స్. ఓకే. ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో అది మీకు ప్రెజెంటేషన్ బాగా వస్తే ఆటోమేటిక్ గా రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, రైట్? సో రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మీకు ఇంటర్నల్ లో మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, హౌ టు మేక్ an effective presentation. ప్రెజెంటేషన్ ని ఎఫెక్టివ్ గా ఎలా చేయాలి అని. ఓకే. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రీ ప్లానింగ్ ఎల్స్ అక్వైరింగ్ అ రూమ్. ప్రీ ప్లాన్ అనేది మన దగ్గర ఉండాలి ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ కోసం. ఓకే. ప్రీ ప్లాన్ అంటే మనకి ఏంటంటే మనం ఏదైతే ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం, ఏదైతే ప్రదర్శించాలనుకుంటున్నామో దానిలో ఒక ప్లానింగ్ అంటూ మన దగ్గర ఉండాలి. ఓకే. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు ఆ రోడ్ మ్యాప్ అనేది తెలుసుంటేనే మనం అక్కడికి రీచ్ అవ్వగలం, రైట్? మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఏమేయాలి, నెక్స్ట్ ఏమేయాలి అనేది తెలిస్తేనే ఆ ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. అలాగే దేనికైనా మనకి ఒక ప్రీ ప్లానింగ్ అంటూ ఉంటేనే ఒక గ్రేట్ ప్రెజెంటేషన్ మనము ఇవ్వగలము. ఓకే. ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎ గ్రేట్ ప్రెజెంటేషన్ ఈస్ ప్రీ ప్లానింగ్. వి షుడ్ హ్యావ్ అ ప్రాపర్ ప్లానింగ్. నెక్స్ట్ ద సెకండ్ స్టెప్ ఈస్ ప్లీజ్ రిమెంబర్ దీస్ పాయింట్స్. ఈ పాయింట్స్ ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ద సెకండ్ స్టెప్ ఈస్ బిఫోర్ ప్రిపేరింగ్ ద ప్రెజెంటేషన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ద ఫాలోయింగ్. ఓకే. కొన్ని క్వెషన్స్ ముందు మీకు మీరు వేసుకోవాలి ఒక ప్రెజెంటేషన్ స్టార్ట్ అయ్యే ముందు. ఓకే. మీరు ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకునే ముందు కొన్ని క్వెషన్స్ మీకు మీరు వేసుకోండి. ఏదైనా నాట్ ఓన్లీ హియర్, మీ లైఫ్ లో కూడా మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ క్వెషన్స్ అనేవి మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ప్రెజెంటేషన్. అసలు ఈ ప్రెజెంటేషన్ ఎందుకు ఇస్తున్నామని థాట్ మీకు ఉండాలి, రైట్? ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్పస్ ఏంటి అసలు ఎందుకు నేను ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నానని మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. అప్పుడు మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ప్రెజెంటేషన్ ఎందుకు ఇస్తున్నాము. నెక్స్ట్ థింగ్, హూ విల్ బి అటెండింగ్. ఎవరు వస్తున్నారు అసలు ఈ ప్రెజెంటేషన్ కి, ఎవరు వస్తున్నారు? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ పర్సన్ గురించి మీకు ఐడియా ఉండాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ మీకు ఇస్తున్నాను. మీరందరూ ఇంటర్ స్టూడెంట్స్, కొందరు ఇంజినీరింగ్ కూడా ఉన్నారు, రైట్? సో ఇవన్నీ ఏంటంటే నాకు ఐడియా ఉండాలి నేను ఎవరితో మాట్లాడుతున్నాను. హూ విల్ బి అటెండింగ్. నెక్స్ట్, వాట్ డస్ ద ఆడియన్స్ ఆల్రెడీ నో అబౌట్ ద సబ్జెక్ట్. అసలు ఈ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి ఏం తెలుసు. ఎవరితోనైతే మీరు మాట్లాడబోతున్నారు వాళ్ళకి అసలు ఈ సబ్జెక్ట్ గురించి ఏం తెలుసో మీరు తెలుసుకోవాలి, రైట్? సో ఈ 3 క్వెషన్స్ కంపల్సరీగా వేసుకోండి మీకు మీరే. అసలు ఈ ప్రెజెంటేషన్ ఎందుకు ఇస్తున్నాను నేను, ఎవరొస్తారు ఈ ప్రెజెంటేషన్ వినడానికి, అండ్ ఎవరైతే ఆడియన్స్ వచ్చారో వాళ్ళకి సబ్జెక్ట్ గురించి ఏం ఐడియా ఉన్నదనేది మీరు ఆల్రెడీ ప్లాన్ అనేది వేసుకోవాలి. వాట్ ఈస్ ద ఆడియన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ మీ. ఓకే. ఆడియన్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటది నా వైపు. ఓకే. విల్ దే లిజన్, వాళ్ళు వింటారా, లేకపోతే ఫ్రెండ్లీగా ఉంటారా, లేకపోతే వాళ్ళకి నచ్చదా, అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు మీరు వేస్తే ఆటోమేటిక్ గా ఏంటంటే మన దగ్గర బెస్ట్ కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా ప్రిపేర్ అయిపోద్ది అండ్ వి విల్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ స్టెప్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎ గ్రేట్ ప్రెజెంటేషన్ ఈస్ ప్రీ ప్లానింగ్. ప్రీ ప్లానింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనే మనం ఏదైతే చెప్పబోతున్నామో దానికి ఒక ప్లాన్ అంటూ మన దగ్గర ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అక్వైరింగ్ రూమ్. మీరు ఎక్కడ చెప్పబోతున్నారు, ఆ రూమ్ ఏంటి, ఉన్నదా అసలు రూమ్, మనం వెళ్ళి అక్కడ మాట్లాడడానికి ప్లేస్ ఉందా. ఇన్ఫార్మింగ్ పార్టిసిపెంట్స్. ఓకే. మీరు రెడీ అయిపోయారు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి, కానీ వినడానికి ఎవరు లేకపోతే వేస్ట్, రైట్? సో పార్టిసిపెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఒక ప్లాన్ వేసుకొని ఉండాలి. ద సెకండ్ స్టెప్ ఈస్ బిఫోర్ ప్రీ ప్లానింగ్ ద ప్రెజెంటేషన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ద ఫాలోయింగ్. బిఫోర్ ప్రిపేరింగ్ ద ప్రెజెంటేషన్, ప్రిపేర్ చేసే ముందు ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో మీరు ప్రిపేర్ చేసే ముందు లేకపోతే ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో అది డెలివర్ చేసే ముందు అసలు ఎందుకు ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నామని మీరు ఆలోచించాలి ఒకసారి. హూ విల్ బి అటెండింగ్ అనేది ఆలోచించాలి.
వాట్ డస్ ద ఆడియన్స్ ఆల్రెడీ నో అబౌట్ ద సబ్జెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటది మీ వైపు, అది కూడా మీరు ఇవన్నిట్లికి ఒక ప్లాన్ అనేది వేసుకొని ఉండాలి. థర్డ్ స్టెప్ ఈస్ టు ప్రిపేర్ ద ప్రెజెంటేషన్. ఓకే, ఎలా ప్రిపేర్ చేయాలి మనం, ఎలా స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ ఈస్ టు ప్రిపేర్ ద ప్రెజెంటేషన్. అ గుడ్ ప్రెజెంటేషన్ స్టార్ట్స్ అవుట్ విత్ ద ఇంట్రొడక్షన్స్. ఓకే, ఏదైనా మనము గుడ్ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేయాలి ఒక గుడ్ ప్రెజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్కి వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ డే క్లాస్కి వచ్చినప్పుడు నేను ఎవరు అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేశాను, రైట్? సో ఒక ప్రెజెంటేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే అది దేంతో స్టార్ట్ అవ్వాలి? ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ అవ్వాలి. అండ్ మే ఇంక్లూడ్ అండ్ ఐస్ బ్రేకర్ సచ్ యాజ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇంట్రొడక్షన్ తర్వాత ఏం ఇంక్లూడ్ చేయాలి? ఐస్ బ్రేకర్. ఐస్ బ్రేకర్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైనా స్టోరీ చెప్పడం, లేదా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ గానీ, ఫ్యాక్ట్స్ గానీ ఏదైనా చెప్పడం, దాన్ని ఐస్ బ్రేకర్ అంటారు. ఓకే, మనం ఏంటంటే మన చెప్పేటప్పుడు ఇంక్లూడ్ చేయాలి ఇలాంటివి స్టోరీసు, ఓకే, ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్, ఫ్యాక్ట్స్ అలాంటివి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇట్ షుడ్ హ్యావ్ అ లాజికల్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. ఓకే, మన దగ్గర కంటెంట్ ఉంటే, ఒక ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే ఏంటంటే లాజికల్ గా స్టార్ట్ చేయాలి. బిగినింగ్ అనేది ఒక లాజిక్ గా స్టార్ట్ చేయాలి. ఒక లాజికల్ బిగినింగ్ ఉండాలి. మిడిల్ లో ఇది పెట్టాలని మనకి తెలియాలి. ఏదైతే మిడిల్ కంటెంట్ ఉండాలో అది మనం ప్రిపేర్ చేసుకోగలగాలి. అండ్ ఎండ్ ఏమవుతుంది అనేది కూడా ప్రిపేర్ చేసుకునేటట్టు మనము ఉండాలి, రైట్? ఓకే. Fourthly, there are several options for structuring the presentation. మనం ప్రెజెంటేషన్ ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి అంటే దాన్ని ఎలా తయారు చేసుకోవాలనే దానికి మనకి బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, టైం బట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైం లైన్ అంటే మనం ఎంతసేపు మాట్లాడాలి, ఓకే, మనకి ఇచ్చిన టైం ఏంటి అని దాన్ని బట్టి మనం ఏంటంటే మన దగ్గర ఉన్న కంటెంట్ ని సీక్వెన్షియల్ గా ఆర్డర్ చేసుకోవాలి. అరేంజ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. మన దగ్గర ఉన్న టైం చూసుకొని మనము మొత్తం ప్రెజెంటేషన్ ని అరేంజ్ చేసుకోవాలి. ఇఫ్ వి ల్యాక్ ఆఫ్ దెర్ ఇస్ నో టైమ్, వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, మన దగ్గర మనకి 5 minutes ఇచ్చారు అండ్ యు ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ద టాపిక్ అండ్ యు ఆర్ లాగింగ్ ఇట్ బిహైండ్, లైక్ దట్ మీన్స్ ద టైమ్ విల్ బి ఓవర్ దేర్ ఓన్లీ, రైట్? సో ఏంటంటే టైం అక్కడే అయిపోద్ది. మీరు టైం ని కిల్ చేయకూడదు, టైం ని యూజ్ చేయడం నేర్చుకోవాలి వెన్ యు ఆర్ గివింగ్ అ ప్రెజెంటేషన్. అంటే టైం లైన్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ గివింగ్ యూ 10 minutes. మీకు ఒక 10 minutes ఇస్తే ఆ 10 minutes కి సరిపోయినంత కంటెంట్ మీరు ప్రిపేర్ చేసుకొని మాట్లాడేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్, మీరు అసలు ప్రిపేర్ అవ్వకపోతే అండ్ మీకు 5 minutes ఇచ్చినప్పుడు మీరు అక్కడికక్కడే ప్రిపేర్ చేయడం, అక్కడికక్కడే మాట్లాడడం అనేది ఇంపాసిబుల్ అయిపోద్ది. ఓకే, యూ కెనాట్ టాక్. మనం ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా ఉన్నప్పుడు ఈజీగా ఆ టైం లైన్ లోని కంప్లీట్ చేయగలము టాస్క్. If we are not prepared, we cannot complete it in time. Second thing is climax. The main points are delivered in order of increasing importance. ఇప్పుడు మీరు మూవీ చూసారు అనుకోండి, మూవీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్రెట్ ఉంది. ఓకే, ఆ సీక్రెట్ ముందు చెప్తారా, లాస్ట్ లో చెప్తారా? ఓకే, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇన్ ద లాస్ట్, రైట్? మనకి ఏదైనా మూవీ గానీ లేకపోతే ఏదైనా స్టోరీ ఉంది, ఏదైతే క్లైమాక్స్ ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎవరికైనా. సో మనం ఇచ్చే ప్రెజెంటేషన్ కూడా అలాగే ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఒక సమ్ సీక్రెట్ అంటూ మెయింటైన్ చేసినట్టు ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ బి కీప్ ద ఆడియన్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటంటే లేదో చెప్పబోతం చేసుకుంటూ వాళ్ళు క్లైమాక్స్ వరకు వినేటట్టు ఉండాలి. సో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వెళ్తున్న కొద్ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ అంటే ఫస్ట్ మనం వాళ్ళకి ఇచ్చే పాయింట్ అనేది చిన్నగా ఉన్నా ఇట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ అయిన పాయింట్ ని ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా అలాగా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు చిన్న నుంచి పెద్ద వరకు దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏంటవుతుందంటే దే విల్ ఫీల్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, వాళ్ళు వినడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఈవెన్ మీకు చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్లైమాక్స్ షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, the main points are delivered in order of increasing importance. Importance కి అకార్డింగ్ గా
మనం ఏంటంటే ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ అది చెప్పండి, నెక్స్ట్ దానికన్నా ఇంపార్టెంట్ చెప్పండి, నెక్స్ట్ దానికన్నా. ఓకే, సో ఇంపార్టెంట్ మొత్తం క్లియర్ కట్ ఐడియా ఉండాలి. ఓకే, సో మీరు ఇలా కూడా టైం బట్టి కొందరు అరేంజ్ చేసుకోవచ్చు, లేదా క్లైమాక్స్ బట్టి అరేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రెజెంటేషన్ అనేది మీరు ఎలాగైనా స్ట్రక్చర్ చేసుకోవచ్చు, కాకపోతే ఇట్ షుడ్ బి వెరీ ఎఫెక్టివ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ లైక్ ఇట్. ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్. ఓకే, కొందరు ఆ ప్రాబ్లమ్ ఈజ్ ప్రెజెంటెడ్ అండ్ సొల్యూషన్ ఈజ్ సజెస్టెడ్ అండ్ బెనిఫిట్స్ ఆర్ దెన్ గివెన్. ఓకే, కొందరు టైం బట్టి ప్రెజెంటేషన్ చేస్తారు, కొందరు క్లైమాక్స్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రెజెంటేషన్ చేస్తారు, కొందరు ఏంటంటే ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అంటే ఒక ప్రాబ్లం అనేది ముందు చెప్తారు, ఓకే, ప్రెజెంట్ చేస్తారు, తర్వాత దాని సొల్యూషన్ అనేది చెప్తారు, దాని తర్వాత దాంట్లో ఉన్న బెనిఫిట్స్ లేకపోతే ప్రోన్ అండ్ క్రాన్స్, ఓకే, ఇంపార్టెన్స్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అన్ని అనేది చెప్పడం జరుగుతుంది. సో ఒక ప్రాబ్లం ప్రెజెంట్ చేసి సొల్యూషన్ కూడా ఇవ్వచ్చు అండ్ బెనిఫిట్స్ కూడా మీరు చెప్పొచ్చు. సో ఈ ఫామ్ లో కూడా మీరు ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం జరగచ్చు. సింపుల్ టు కాంప్లెక్స్. ఓకే, కొందరు ఏంటంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్ గా తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లలకి ఏంటంటే ఏదైనా పని చెప్పాలంటే ఫస్ట్ కొంచెం చిన్న పని చెప్తాం, రైట్, నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం దాంట్లోని పని యాడ్ చేస్తాం, నెక్స్ట్ ఇంకా 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 అలాగా వాళ్ళకి పని అనేది నేర్పుతాం. సో ఐడియాస్ ఆర్ లిస్టెడ్ ఫ్రమ్ ద సింప్లెస్ట్ టు ద మోస్ట్ కాంప్లెక్స్, కెన్ ఆల్సో బి డన్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆల్సో. ఓకే, యూ కెన్ మేక్ ద ప్రెజెంటేషన్ లైక్ దిస్ ఆల్సో. ముందు సింపుల్ నుంచి కాంప్లెక్స్ కి వెళ్ళడం, లేదా కాంప్లెక్స్ నుంచి సింపుల్ కి రావడం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ నాట్ సక్సెస్ఫుల్. ఐ థింక్ కాంప్లెక్స్ నుంచి సింపుల్ కి రావడం అనేది అంత ఎఫెక్టివ్ కాదు. సింపుల్ నుంచి కాంప్లెక్స్ అనేది ఎఫెక్టివ్ మళ్ళీ. ఓకే, బేస్డ్ ఆన్ టైమ్ లైన్. ఓకే, టైమ్ లైన్ బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, క్లైమాక్స్ బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చేటట్టు ప్రిపేర్ చేయొచ్చు, లేదా సింపుల్ నుంచి కాంప్లెక్స్ కి ప్రిపేర్ చేయొచ్చు. సింపుల్ నుంచి కాంప్లెక్స్ అంటే ముందు సులువుది, నెక్స్ట్ వచ్చేసరికి కష్టంది. ఓకే, సో అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఆప్షన్స్ మనకే వదిలేస్తారు ఎవరైనా, మన ఆప్షన్స్ అన్నమాట. మనం ప్రెజెంట్ చేసే వాళ్ళం కాబట్టి అవి మన ఆప్షన్స్, మనం ఎలాగైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫిఫ్త్, ఆఫ్టర్ ద బాడీ కమ్స్ ద క్లోజింగ్. ఓకే, ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ మీకు నేను ముందు చెప్పాను కదా, ఫస్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ వస్తుంది, లాస్ట్ లో క్లోజింగ్ వచ్చి థ్యాంకింగ్ యూ అని వస్తుంది, రైట్. సో అలాగే ప్రెజెంటేషన్ లో కూడా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మిడిల్ లో ఉంచండి అండ్ నెక్స్ట్ క్లోజింగ్ అనేది ఇవ్వచ్చు. దిస్ ఈస్ వేర్ యూ ask for questions, provide a after your presentation is completed you can start a questionnaire. ఓకే, మీ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయినాక వాళ్ళకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఇవ్వండి అండ్ వ్రాప్ అప్. సో ఇవన్నీ ఏంటంటే 5 పాయింట్స్ అన్నమాట ప్రెజెంటేషన్. సో ఏం అర్థమైందో మీరు చెప్తారా? ఓకే, చెప్పండి అమ్మా. ఎవరు ఇప్పుడు? స్వప్న చెప్పమ్మా, అన్మ్యూట్ చేశాను. 29 minutes. సో ఏమర్థమైంది ఇప్పటి వరకు చెప్తారా ఎవరైనా? సాయి చెప్పమ్మా. సాయి చెప్పు. చెప్పండి, ఫోటో వచ్చింది. హలో ఎస్ చెప్పమ్మా అమృత. మ్యామ్, ఫోర్త్లీ ప్రెజెంటేషన్ చెప్పండి మ్యామ్ ఒకసారి. ఓకే, ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి. మన ప్రెజెంటేషన్ మనం ఇవ్వాలనుకుంటే అది టైం లైన్ బట్టి అవ్వచ్చు. ఓకే, మనము టైం బేస్ చేసుకొని మన ప్రెజెంటేషన్ ఎన్ని నిమిషాలు ఇవ్వాలి, ఓకే, ఎంతసేపు ఇవ్వాలి అనే టైం లైన్ బేస్ చేసుకొని మన టాపిక్ ని టైం వైజ్ డివైడ్ చేసుకుంటూ ఇవ్వచ్చు. లేదంటే క్లైమాక్స్, ఓకే,
ఇప్పుడు ఏదైనా మూవీ చూసారనుకోండి, క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతది. అలాగే మన ప్రెజెంటేషన్‌లో స్టార్టింగ్ ఏమో కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడాలి. ఏదైనా టాపిక్ గురించి దాని ఇంపార్టెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అలాగా ఆ ఇంపార్టెన్స్ అనేది పెంచుకోవాలి. లేదా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డెప్త్ అనేది మీరు పెంచుతూ వెళ్తూ కూడా మీరు ఇవ్వచ్చు ప్రెజెంటేషన్. ఓకే. ఫస్ట్ థింగ్ ఈస్ టైమ్ లైన్. సెకండ్ థింగ్ ఈస్ క్లైమాక్స్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. మీరేదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ చెప్పి, దాని సొల్యూషన్ ఇచ్చి, దాని తర్వాత దాని బెనిఫిట్స్ లేకపోతే దాంట్లో ఉన్న లాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. అలాగన్ మీరు ప్రెజెంటేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ వాట్ ఇస్ ద నెక్స్ట్ థింగ్? ఎవరైనా చెప్తారా? స్వప్న. ఓకే. స్వప్న చెప్పమ్మా. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ సింపుల్ టు కాంప్లెక్స్. ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ సింపుల్‌ది ఇంక్లూడ్ చేసి అలాగా కాంప్లెక్స్ వరకు మీరు తీసుకెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ సింపుల్‌గా ఉండేవి అర్థం చేయిస్తూ, తర్వాత అలా దాని డెప్త్ అంటూ పెంచొచ్చు. కష్టంగా ఉండేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ 4 వేస్‌లో ఏంటంటే మీరు ప్రెజెంటేషన్‌ని డెలివర్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓకే. మీ ఆప్షన్. మీరేదైనా సెలెక్ట్ చేసుకుంటూ మీకేదైతే టాపిక్ ఉందో దాని రిలేటెడ్‌గా ఇలా ప్రెజెంట్ చేస్తే బావుంటది. ఇలా ప్రెజెంట్ చేస్తే బావుంటదని ఆలోచించి మీరు ప్రెజెంట్ అనేది చేయొచ్చు. ఓకే. స్వప్న చెప్పమ్మా. హ్యాండ్స్ రైజ్ చేశారు. అన్‌మ్యూట్ చేసుకోండి స్వప్న. ఓకే. చెప్పండి ఎవరైనా మీకు ఇప్పటి వరకు ఏం అర్థమైందో ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఎవరైనా. షల్ ఐ కాల్ ద నేమ్స్? వరలక్ష్మి చెప్పమ్మా. దివ్య చెప్తావా? దివ్య ఫ్రమ్ శ్రీకాకుళం. ప్లీజ్ రెస్పాండ్. రైజ్ యూర్ హ్యాండ్స్. సుజాత చెప్పమ్మా. చెప్తావా? బి సుజాత. అమృత. ఎనీవన్ కెన్ టాక్. వరలక్ష్మి. యాహ్! సాయి చెప్పమ్మా. సార్ ఈ క్లాస్ వినాలా సార్ ఇంకా? బాగుంది సార్ మాకు. ఓకే. లాస్ట్ హాఫ్ ఎన్ ఓకే. తెరీజా. చెప్పండి తెరీజా. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు తెరీషా. ఓకే. మనం ప్రెజెంట్ చేసే విషయం అనేది పీపుల్‌కి ఎంతో కొంత తెలిసే ఉంటది కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని మనం బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నవి మనకి తక్కువ టైం ఇచ్చినా సరే, దాన్ని ఆ టైంలో కల్లా మనం చెప్పే విషయం అనేది గజిబిజిగా ఉండకున్నా మనం చెప్పాలనుకున్న విషయం ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయాలి కాన్ఫిడెంట్‌గా. ఓకే. వెరీ గుడ్. సో, అర్థమైందమ్మా నేను చెప్పిన క్లాస్ మీకు? అర్థమైంది మ్యామ్. అర్థమైందా? ఓకే. థాంక్ యూ. చెప్పండి. అన్‌మ్యూట్ చేస్తున్నాను మహిత. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మనం ఫస్ట్ ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు హ్మ్. మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. వెరీ గుడ్. ఉండకూడదు. హ్మ్. మనం చెప్పే దాని మీద
వాల్యుబుల్ పాయింట్స్ చెప్పాలి మేడం. ఓకే. మనం ఏం చెప్తున్నామో దాంట్లో కంటెంట్ ఉండాలి మేడం. వెరీ గుడ్. కంటెంట్ ఉండాలి. ఫస్ట్ మనకు ఫ్రీ ప్లానింగ్ అనేది ఉండాలి. మనం ఏం చెప్తున్నామో అని. వెరీ ఆహ్, గుడ్. మనం ఏం చెప్తున్నామో, ఏ టాపిక్ గురించి చెప్తున్నామో, ఎంత సమయంలో చెప్తున్నామో, ఎవరెవరు దానికి అటెండ్ అవుతున్నారో యెస్. వాళ్ళకు వినేవారికి ఇంట్రెస్ట్‌గా ఉండేలా చెప్పాలి మేడం. ఓకే. హ్మ్. ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మహిత? యెస్ మ్యామ్. మనం ఇలా చెప్పేదాని వల్ల మనకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. హ్మ్. అందరిలో చెప్పడం వల్ల మనకు ఫియర్ ఉండకుండా కాన్ఫిడెంట్ పెరుగుతుంది మ్యామ్. జాబ్స్, యెస్. ఇంటర్వ్యూస్‌లలో హెల్ప్ అవుతుంది. మనం ఇంగ్లీష్‌లో మాట్లాడడం, ఇంగ్లీష్‌లో స్పీచ్ చేయడం వల్ల మనకు స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి మ్యామ్. ఇంకా కార్పొరేట్ లెవెల్‌లో బోర్డ్ మీటింగ్ అలాంటి మీటింగ్స్‌లలో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వెరీ గుడ్. కాలేజీలలో ఎగ్జామ్స్‌లలో మనం రాసేటప్పుడు మనది ప్రెజెంటేషన్ అనే దాని వల్ల ఇంటర్నల్ స్కోర్స్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది మ్యామ్. వెరీ గుడ్. వెరీ గుడ్. మనం ఏదైనా చెప్పేటప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్పి తర్వాత దానికి సొల్యూషన్ చెప్పి మన స్పీచ్‌ని కంటిన్యూ చేయొచ్చు మేడం. ఓకే. సింపుల్ టు కాంప్లెక్స్ ఫస్ట్ కొంచెం చిన్నదిగా చెప్తూ దాన్ని క్రిటికల్‌గా, కాంప్లెక్స్‌గా మనం మన స్పీచ్‌ని కంటిన్యూ చేయొచ్చు మ్యామ్. వెరీ గుడ్. ఇదే నాకు ఇంత అర్థమైంది మ్యామ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సో మహిత, ఓకే. సో నైస్ ఆఫ్ యూ. అన్ని పాయింట్స్ నీట్‌గా, క్లియర్‌గా చెప్పావమ్మా. అన్ని ఆర్డర్‌గా కూడా చెప్పావు. సో క్లాస్ బాగా విన్నట్టు నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ ఐ యామ్ అన్‌మ్యూటింగ్ స్టూడెంట్స్. హ్యాండ్స్ రైజ్ చేస్తే అన్‌మ్యూట్ చేస్తాను. మాట్లాడొచ్చు. అంకేయ. అంకేయ యూ కెన్ స్పీక్. ఐ థింక్ అన్‌మ్యూట్ చేశాను. గుడ్ మార్నింగ్ చెప్పకూడదు. మీకు అర్థమైందే చెప్పాలి. ఓకే. మహిత చూసారా ఎంత నీట్‌గా చెప్పిందో. సో ఐ జస్ట్ లైక్డ్ హర్ ఎఫర్ట్. సో మీకేం అర్థమైందో చెప్పండి. అండ్ లాస్ట్ 30 మినిట్స్ మీ ఇంట్రొడక్షన్స్ ఇవ్వండి. ఎవరైనా మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? ఐ యామ్ గివింగ్ యూ ఛాన్స్. రైజ్ యువర్ హ్యాండ్స్. సుజాత. మహిత చెప్పమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. మై నేమ్ ఈస్ మహిత మ్యామ్. మహిత చెప్పమ్మా. మై నేమ్ ఈస్ మహిత మ్యామ్. I am studying a 2 MPC English medium ma'am. Okay. Kambam Government Junior College ma'am. Okay. My father name is Thomas and my mother name is Susila ma'am. Very good. I have 3 sisters and 1 brother. Okay. My sister's name is Madhavi, Mamata and Mahita ma'am. Okay. My brother name is David ma'am. Okay. My father is a coolie and my mother is a daily wagener ma'am. Okay. వెరీ గుడ్. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. చాలా బాగా ట్రై చేశారు. సో ఎప్పుడైనా మనము ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్
మన పేరు ఇవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లహరి, లేకపోతే మై నేమ్ ఇస్ లహరి. అలాగా మీరు మీ పేరు ఏదైతే ఉందో అది ఇచ్చి నెక్స్ట్ ఐఎమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చెప్పాలి. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ యువర్, మీరు ఎక్కడి నుంచి అయితే అక్కడ. ఓకే. నెక్స్ట్ ఐ హావ్ కంప్లీటెడ్ మీ క్వాలిఫికేషన్ ఏదైతే అది, లేకపోతే యు ఆర్ స్టడీయింగ్ స్టిల్, అందరూ సెకండ్ ఇయర్ కాబట్టి I'm studying in second year, intermediate second year, like that అయితే అది. నెక్స్ట్ మీ ఫాదర్ ని మీ లైఫ్ లో మీ గోల్ కూడా చెప్పొచ్చు. సో వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను. సుజాత చెప్పమ్మా, ఒక్కొక్కరుగా ఛాన్స్ ఇస్తాను, డోంట్ వరీ. అన్మ్యూట్. My name is Sujata. My name. పర్లేదు చెప్పమ్మా. My name is Sujata. My father name is Mr. Siddhaya. My mother name is Mrs. Devi. I am studying inter second year, government college. I have three sisters. I have no brother. My mother is housewife. బ్రదర్స్ లేనప్పుడు ఇంక్లూడ్ చేయక్కర్లేదు. ఓకే. My mother is housewife. Ma'am. చెప్పమ్మా, వింటున్నాను చెప్పండి. My father is coolie. Ma'am, మా ఫ్రెండ్ చెప్తున్నాను మ్యామ్. చెప్పండి అమ్మా, చెప్పండి, అందరూ చెప్పండి. My name is Madhavi. I am from Tirchanur. I am studying inter second year, Sri Srinivasa Junior College. My mother name is Amulu. My father name is Lokanadam. Only one sister, Jayanti. My mother is housewife. My father is coolie. Excuse me, Lahiri. Excuse me, students. Yes. A small announcement. Lahiri, can you please give me a 2 minutes time to explain the feedback form, how to fill the feedback form? ఓకే, I will ష్యూర్. explain. Yeah. ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ అందరూ ఫిల్ చేయడానికి డౌట్స్ అంటున్నారు కదా. సో హైయర్ ఆఫీషియల్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు మీకు ఏంటంటే స్క్రీన్ షేర్ చేస్తూ ఈజీగా ఫీడ్బ్యాక్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చెప్తారు. సో శ్రీవాణి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాగ్రత్తగా వింటూ అసలు ఫీడ్బ్యాక్ ఫామ్ కాబట్టి ఎలా చేయాలో యూ కెన్. ఓకే, థ్యాంక్ యూ లహరి. చూడండి స్టూడెంట్స్, మీకు ఒక చాట్ బాక్స్ లో లింక్ పెట్టాను చూడండి, https://documents.google.com ఉంది కదా. సో అది మీ ఓన్ డివైజెస్ నుంచి అది క్లిక్ చేసిన యూ విల్ బి రీడైరెక్టెడ్ టు దిస్ పేజ్. ఓకే, ఇంటర్ ఎస్సీ ట్రైనింగ్ స్టూడెంట్స్ అటెండెన్స్ ఫామ్ అని ఈ ఫామ్ మీకు ఓపెన్ అవుతుంది. సో 50 మెంబర్స్ ఆల్రెడీ మీరు ఈ ఫామ్ ని ఫిల్ చేశారు. రిమైనింగ్ స్టూడెంట్స్ కోసం నేను చెప్తున్నాను, ప్రతిరోజు మీ ఫామ్ ఫిల్ చేస్తేనే మీకు అటెండెన్స్ అన్నది మార్క్ అవుతుంది. సో ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, ఆమె ఆడిబుల్ టు ఆల్ ఆఫ్ యూ? వినిపిస్తుంది కదా మీకు? శ్రీవాణి వినిపిస్తుంది, చెప్పు. యా, ఓకే. సో ఇక్కడ ఇంటర్ ఎస్సీ ట్రైనింగ్ స్టూడెంట్ అటెండెన్స్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? మీ ఆధార్ నెంబర్ మీకు తెలుస్తుంది కదా, మీ ఫోన్ లో కానీ ఎక్కడో సేవ్ చేసుకొని ఉంచుతారు కదా. సో ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ లేటర్ ఇక్కడ ఇంటర్మీడియట్ అడ్మిషన్ నెంబరు, మీకు 4 digits అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, అండ్ మీకు అర్థం కావాలని ఇదంతా మీకు తెలుగులో మేము డిజైన్ చేసామండి ఈ ఫామ్ అన్నది. సో ఇదంతా మీకు చూడగానే అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ పేరు ఏంటి ఫిల్ చేయండి, అండ్ మీ ఇంటి పేరు. ఓకే, ఫస్ట్ నేమ్ హియర్ అండ్ లాస్ట్ నేమ్ హియర్. ఓకేనా స్టూడెంట్స్? లేటర్ మీ జెండర్ పెట్టండి ఇక్కడ, ఫీమేల్ అంటే ఫీమేల్, మేల్ అయితే మేల్ ఇక్కడ టిక్ చేయండి. ఓకే, అండ్ మీ మొబైల్ నెంబర్, మీ 10 digits మొబైల్ నెంబర్ అది ఎంటర్ చేయండి. అండ్ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ఎంటర్ చేయండి, లేదంటే వదిలేండి. ఓకేనా? అండ్ మీ ఎడ్యుకేషన్ ఇయర్ ఏంటి, 2022-21 కాబట్టి ఫస్ట్ టిక్ చేస్తారు. ఓకేనా? అండ్ ఏ సంవత్సరం చదువుతున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్. అండ్ మీ గ్రూప్ ఏంటి, ఇంటర్ లో మీ బ్రాంచ్ ఏంటి అనేది ఇక్కడ టిక్ చేస్తారు. ఓకేనా?
అండ్ ఇక్కడ మీ కాలేజ్ పేరు డిఫరెంట్ కాలేజెస్ నేమ్స్ అని ఇక్కడ మేము పెట్టామండి ఆల్రెడీ ఆప్షన్స్ లోని. మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయితే 6th ఆప్షన్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఏది లేకపోతే ఇక్కడ అదర్స్ అని ఉంటుంది, అదర్స్ పెట్టండి. ఓకేనా? మాక్సిమం ఈ కాలేజ్ నేమ్స్ అన్ని మేము ఇక్కడ పెట్టామండి. ఇన్ కేస్ లేకపోతే అదర్స్ పెట్టేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇదంతా జస్ట్ ఒక 1 minute వర్క్ అమ్మా. మీరు రోజు ఫీడ్బ్యాక్ ఫిల్ చేస్తే మీ అటెండెన్స్ అది మార్క్ అవుతుంది. ఓకే, సి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇన్పుట్స్ వీ హ్యావ్ గివెన్. అండ్ మీ క్యాస్ట్ ఇక్కడ ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అని పెట్టండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి, మీరు శ్రీకాకుళం నుంచా, నెల్లూరు నుంచా, కర్నూలు నుంచి అన్నది మీరు పెట్టండి ఇక్కడ. ఓకేనా? అండ్ ఇక్కడ ఎస్సీ ట్రైనింగ్ లో మీ బ్యాచ్ నెంబర్ బ్యాచ్ 1 అండి. మీది ఇక్కడ సారీ, ఇక్కడ నేను బ్యాచ్ 1 అని ఇచ్చాను. మంది బ్యాచ్ 1 కదా, సో బ్యాచ్ 1 సెలెక్ట్ చేయండి. ఓకే, ఎస్సీ ట్రైనింగ్స్ లో మీ సెషన్ కి హాజరవుతున్నారా? ఏ సెక్షన్ కి హాజరవుతున్నారు మీరు? ప్రెసెంట్ మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కి అటెండ్ అవుతున్నారు కాబట్టి యూ హ్యావ్ టు చూస్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే, అండ్ ట్రైనర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చామండి. ఇది మీ చాయిస్. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ గా, గుడ్, యావరేజ్, పూర్, ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మీ చాయిస్. ఇది ఓకేనా? అండ్ టాపిక్ మీద ట్రైనర్ గారికి అవగాహన అంటే టాపిక్ మీద ట్రైనర్ కి అవేర్నెస్ ఉందా లేదా అన్నది ఎస్ ఆర్ నో మీరు పెట్టాలి. ఓకేనా? అండ్ ట్రైనర్ యొక్క ఇంగ్లీష్ మీకు అర్థం అవుతుందా? మాక్సిమం మన మ్యామ్ ఆల్రెడీ బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ తెలుగులో మీకు చెప్తున్నారు. సో ఈ ఆప్షన్స్ అన్ని మీరు చూస్ చేసుకోండి. ఇవన్నీ మీరు చూస్ చేసుకొని జస్ట్ కింద సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ చేస్తే చాలు. మీ తాలూకా డీటెయిల్స్ అది మాకు రికార్డ్ అవుతుంది. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. సో ప్రతిరోజు మీరు ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే కంపల్సరీగా ఫిల్ చేయాలండి. ఇలా చేస్తేనే మీకు అటెండెన్స్ మార్క్ అవుతుంది. అటెండెన్స్ ఉంటేనే మీకు ఏదైనా ప్రాపర్ గా ఏదైనా ఫీచర్స్ ఏమైనా రేపు పొద్దున్న వివా కానీ మీకు వైవా ఎగ్జామ్ కానీ అసెస్మెంట్ కానీ ఏమైనా మీకు ఎలిజిబుల్ అవుతారు. ఇవేవి లేకపోతే మీ తాలూకా డీటెయిల్స్ అన్ని మీ కాలేజీకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి కేర్ఫుల్ గా ఫీడ్బ్యాక్ అది ఫిల్ చేయండి. ఇంకేమైనా ఎక్స్టర్నల్ గా డౌట్స్ అవి ఉంటే నాతో అడగండి. ఓకేనా? ఓకే లహరి, థ్యాంక్ యూ. యూ కెన్ కంటిన్యూ నౌ. ఓకే, థ్యాంక్ యూ శ్రీవాణి. స్టూడెంట్స్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఉండాలి. ఫస్ట్ మీకు జాయిన్ అయినప్పుడు అటెండెన్స్ చూస్తాం కదా, ఎండ్ అయ్యేసరికి కూడా సేమ్ అటెండెన్స్ చూస్తాము. దాన్ని బట్టే మీకు అటెండెన్స్ అంటూ మార్క్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ లో కూడా మేము మార్క్ చేస్తాం అండ్ ఎండింగ్ లో కూడా చేస్తాం. సో మీరేమో స్టార్టింగ్ జాయిన్ అయిపోయి నెక్స్ట్ క్విట్ అవ్వడానికి లేదు, మొత్తం వినండి. అండ్ క్లాస్ అయితే వింటే మీకు బట్టి 2 days ఒప్పుకున్నాము. మండే నుంచి మాత్రం ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. అందరూ క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు. సో ఓకే, సెల్ఫ్ ఇంట్రొడక్షన్స్ అవుతున్నాయి కదా, చాలా మంది హ్యాండ్స్ రేస్ చేశారు. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు. ఓకే, జాస్మిన్ చెప్పమ్మా. ఐఎమ్ అన్మ్యూటింగ్ ఎవ్రీవన్, యూ కెన్ టాక్. జాస్మిన్ చెప్తావమ్మా. అరవింద్ కుమార్, యూ కెన్ టాక్. మేడం, జాస్మిన్ చెప్పమ్మా. my name is Bijoy. I'm studying second inter BPC. I'm from Khammam. I'm studying at Government Junior College, Khammam. My father name is Panganti Sadish Kumar and my mother name is Panganti Salami Rani and my brother name is Panganti Emmanuel. And my lifetime goal is I will become a doctor. Thank you. వెరీ గుడ్ జాస్మిన్, చాలా నీట్ గా చెప్పారు. దివ్య చెప్పమ్మా. My name is Divya ma'am. I'm from Srikakulam. My college name is Government Junior College, Andhra Valasa. My studying second year occasional MPS Rabarju. Very good. My father name is Kwataya. My mother name is Bujji. My life goal is I'm a nursing. Okay.
వెరీ గుడ్. మనం ఏంటంటే ఎప్పుడైనా చెప్పేటప్పుడు గుర్తుంచుకోండి మై అనేది నీట్‌గా చెప్పండి. మా అంటూ కొందరు చాలా మంది చెప్తున్నారు. ఓకే. మీరని కాదు. మిగిలిన స్టూడెంట్స్ వేరే క్లాసెస్ కూడా నేను చెప్తాను కదా! వాళ్ళేంటంటే చెప్పేటప్పుడు మై బదులు మా అనేస్తున్నారు. ఓకే. మా పేరెంట్స్ నేమ్ అలాగా. సో, మీరది కొంచెం జాగ్రత్త తీసుకోండి. హేమ చెప్తావమ్మా? హేమ? ఓకే. ఐయామ్ అన్‌మ్యూట్. హూ ఈస్ దట్? ఓకే. అరవింద్ చెప్పమ్మా. అరవింద్ కుమార్. Madam, my name is Arvind, madam. వెరీ గుడ్. Study from Government Junior College, Kalyandurgam. Vocational second year Computer Science and Engineering, madam. ఓకే. My father name is Durgappa, madam, and self-employed. My ఓకే. mother name is Lakshmi Devi, Tailor. My life goal is ఓకే. యువర్ లైఫ్ గోల్ ఈస్ టు బికమ్ అరవింద్ ఉన్నారా? ఉన్నాను మేడం. ఓకే. మీరేంటన్నారు లైఫ్‌లో గోల్? గోల్ గురించి? వైట్ హ్యాకర్. ఓకే. వైట్ హ్యాకర్ రైట్. ఓకే. నెక్స్ట్ హేమ చెప్పమ్మా. హేమ? సాయి? Ma'am, చెప్పమ్మా. హేమ చెప్పు. hello. My name is Hema. వెరీ గుడ్. ఓకే. I am studying second intermediate at HEC. ఓకే. I am from Tirupati. వెరీ గుడ్. My father name is Mr. Srinivaslu. My mother name is Mrs. Munamma. ఓకే. మీరు లైఫ్‌లో ఏం అవ్వాలనుకుంటున్నారు? యువర్ గోల్? My goal is lawyer. ఓకే. మై గోల్ ఈస్ టు బికమ్ ఎన్ లాయర్. ఓకే. బికమ్ ఎ లాయర్ రైట్. Okay, ma'am. Thank you, ma'am, giving for opportunity. వెల్కమ్. ఇట్స్ మై ప్లెజర్. జీజేసి అనంతపూర్ కెన్ టాక్. హలో సాయి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. మై నేమ్ ఇస్ సాయి కుమార్. మై ఫాదర్ నేమ్ ఇస్ మణి. మై మదర్ నేమ్ ఇస్ లక్ష్మి. ఐఎమ్ సెకండ్ ఇయర్ CES ఇంగ్లీష్ మీడియం పెన్మోర్ హై స్కూల్. ఓకే. KSR JGC Anantpur can talk. Yes, madam. My name is Pravalika, madam. Very good. Pravalika cheppamma. I am from Anantpur. I'm studying second inter in KSR Junior College for Girls. Very good. My father name is M Nagaraju. My mother name is M Sarojamma. My father is plumber. My mother is housewife. My lifetime goal is to become a nurse. Ma'am, good morning, madam. ఎవరు పేరు చెప్పండి. భువన్ మేడం. భువన్ చెప్పండి. తెలుగు అయితే మాట్లాడతాం మేడం, ఇంగ్లీష్ అయితే రాదు. తెలుగులోనైనా పర్లేదమ్మా, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీ పేరు, ఊరు అన్ని చెప్పొచ్చు, తెలుగైనా పర్లేదు, చెప్పండి. ఓకే మ్యామ్. మ్యామ్ నా పేరు వచ్చేసి శశికుమార్ మ్యామ్. ఓకే. మాది మడక్సిరా మ్యామ్. ఓకే. సెకండ్ ఇయర్ చదువుతున్నాం మ్యామ్. వొకేషనల్ కాలేజ్ జూనియర్. ఓకే. వొకేషనల్ జూనియర్ కాలేజ్ రైట్. గ్రూప్ వచ్చేసి I&M మ్యామ్. I&M గ్రూప్ మ్యామ్, సెకండ్ ఇయర్. ఓకే. I&M మనకు I&M ఫుల్ ఫామ్ మ్యామ్. చెప్పండి. ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ మ్యామ్. I&M మనకు
ఓకే. ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్ రైట్. అంతే. మా నాన్న ఇంకా? మా నాన్న పేరు వచ్చేసి భువన్ కుమార్ మ్యామ్. ఓకే. క్లాస్ అర్థమవుతుందమ్మా నీకు? మ్యామ్ చెప్పండి. అంతే మ్యామ్. క్లాస్ అర్థమవుతుందా భువన్ నీకు? అవును మ్యామ్. ఓకే. ఏం చెప్పాను క్లాస్ కొంచెం చెప్తారా మీరు? ఓకే. శశి కుమార్ అన్‌మ్యూట్ చేస్తున్నాను చెప్పండి. మౌనిక? Good morning, ma'am. గుడ్ మార్నింగ్. My name is N. Monica. ఓకే. I am studying second year vocational group. ఓకే. My father name is N. Venkatramana. My mother name is N. Lakshmi. ఓకే. I want to become a bank manager. యూ వాంట్ టు బికమ్ ఎ బ్యాంక్ మేనేజర్. ఓకే. క్లాస్ ఏమర్థమైందమ్మా మీకు మౌనిక? ప్రెజెంటేషన్స్ Presentation గురించి skills ఎలా ఉండాలి? మనం మాట్లాడితే ఎలా మాట్లాడాలి? బాడీ లాంగ్వేజ్. ఓకే. మౌనిక? మేడం. ఇంకా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అసల క్లాస్? అర్థమవుతాను మేడం. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఓకే. నెక్స్ట్ శ్రీను చెప్పండమ్మా శ్రీను. శ్రీను? Yes, ma'am. Yes, ma'am. Hi, చెప్పండి. hi, madam. Good morning. గుడ్ మార్నింగ్. My name is A. Srinivasulu. My father name is Venkateswarlu. My mother name is Ravanamma. I am studying Government Junior College, Khammam, MPC 2 MPC Telugu medium. ఓకే. ఖమ్మమా? ఓకే. Khammam, madam. Prakasham district. యెస్ ఐ నో. Thank you, ma'am. మీరు బాగా చెప్తున్నారు మ్యామ్. క్లాస్ మీకు బాగా అనిపిస్తుంది. ఓకే. అర్థమవుతుందా క్లాస్ అయితే? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఏం చెప్పానో చెప్తారా? ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి భయం లేకుండా, బేస్ కానీ వాయిస్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ బాగా అర్థమవుతుంది. అంటే తెలుగు మీడియం కదమ్మా. బ్రేక్ అవుతుంది మ్యామ్ వాయిస్. చెప్పేది మ్యామ్ బ్రేక్ అయింది మేడం వాయిస్ అసలు వినపరాలేదు. హలో మ్యామ్. అంటే అర్థమవుతుందా అని అడుగుతున్నాను. అర్థమవుతుంది మేడం. చెప్పండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. జీజేసీ గర్ల్స్ అన్‌మ్యూట్ చేస్తున్నాను చెప్పండమ్మా. హేమ చెప్పమ్మా. మేడం అంటే ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలనే దాని మీద మీరు చెప్పారు మేడం. అది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది మేడం. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా నీకు? నో మ్యామ్. వెరీ గుడ్. మీరు హ్యాండ్స్ రేజ్ చేసిన ప్రతి ఒక్కరికి 1 బై 1 అన్‌మ్యూట్ చేస్తున్నాను. ఐ యామ్ గివింగ్ ఛాన్స్ టు ఎవ్రీవన్. కొంచెం వెయిట్ చేయండి మీ ఛాన్స్ వచ్చే వరకా. ఓకే. కుమార్ ఐ యామ్ అన్‌మ్యూటింగ్ యూ. కుమార్ చెప్పమ్మా. వెళ్ళిపోయారా?
రెడ్మీ 9A ఎవరిదమ్మా నేమ్? మీ నేమ్ తో రీప్లేస్ చేసుకోండి సో దట్ ఐ కెన్ కాల్ యువర్ నేమ్. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮೇಡಮ್. My name is Srivani madam. I am studying second year MLT. Okay. My father name is Lingappa. My mother name is Anusiyamma. Okay. What is the full form of MLT? Medical lab technician. Okay, you are medical lab technician, right? Okay. I am from in Madakashira madam. Madakasira. ఎక్కడమ్మా అది? Anantapuram district madam. అనంతపురం. ఓకే ఓకే వెరీ గుడ్. చెప్పండి. మీ క్వాలిఫికేషన్ అయిపోయింది. ఓకే. ఇంకేమైనా చెప్తారమ్మా? క్లాస్ అర్థమవుతుందా? ఎస్ మేడం, బాగా అర్థమవుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే. నెక్స్ట్ చెప్పండి అమ్మా. హలో, తిప్ప sorry for the disturbance. Okay. Okay, Galaxy M01 core something, replace your name. Good Good morning. My name is Shita from Madakashira, JVJC College. Okay. My father name is Srinivas. My mother name is Nagaratna. My group is second. Okay. Class బాగా అర్థమవుతుంది మేడం. Okay. Okay, thank you మేడం. ఓకే, ఎందుకమ్మా అంత నర్వస్ గా ఉన్నావు? ఈ రోజే నేర్చుకున్నాం కదా నర్వస్ గా ఉండకూడదని. yes ఫ్రీగా ఫీల్ అవ్వు. ఓకే ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేయి. ఓకే ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే. నెక్స్ట్ జీజేసి వెంకటగిరి. ఓకే స్టూడెంట్స్, యూ కెన్ టాక్. మేడం కాలేజ్ నేమ్ లిస్ట్ లో లేదు మేడం. కాలేజ్ నేమ్ లిస్ట్ లో లేదా? అలాంటప్పుడు అదర్స్ అని పెట్టొచ్చమ్మా ఫీడ్బ్యాక్ లో మీరు. నేను చెప్తాను. జీజేసి వెంకటగిరి. మీ కాలేజ్ పేరు చెప్పండి అమ్మా. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మేడం. ఓకే, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వెంకటగిరియా? నెల్లూరు జిల్లా మేడం. ఏ జిల్లా అమ్మా? నెల్లూరు జిల్లా. నెల్లూరు. ఓకే ఓకే ఓకే, ఐ విల్ టెల్ దెమ్ టు యాడ్. సో ఓకే స్టూడెంట్స్, సో ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పినప్పుడు చాలా మంది స్టడీ ఐ స్టడీ అంటున్నారు. ఐఎమ్ స్టడీయింగ్. ఓకే, మీరు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో అది చెప్పేటప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఎనీథింగ్. ఓకే,
అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మై నేమ్ ఈస్ అంటున్నారు కదా, లేదా ఐ యామ్ అని కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, మై నేమ్ ఈస్ సో అండ్ సో ఏదైతే అది, అండ్ ఐ యామ్ ఫ్రమ్. ఓకే, మీరు ఎక్కడి నుంచి. మై ఫాదర్ ఈజ్, మీ ఫాదర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కూలీ అంటున్నారు, కూలీ కాదు డైలీ వర్కర్, లైక్ దట్. ఓకే, అండ్ మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్స్ అంటున్నారు, హౌస్ వైఫ్ కాదు హోమ్ మేకర్. ఓకే, మై మదర్ ఈజ్ అ హోమ్ మేకర్, మీ మదర్ ఇంట్లోనే ఉన్నట్టయితే హోమ్ మేకర్ అనండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది స్కూల్ పేరు, మీ కాలేజ్ పేరు చెప్పేటప్పుడు డైరెక్ట్ గా మీ క్లాస్ చెప్పినాక కాలేజ్ నేమ్ చెప్పేస్తున్నారు. అలా కాకుండా ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ ఇయర్ ఎంపీసీ అండ్ నెక్స్ట్ మై కాలేజ్ ఈస్, మీ కాలేజ్ పేరు, మై కాలేజ్ నేమ్ ఈస్, మీ కాలేజ్ నేమ్ ఏదైతే అది చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి అయితే ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ ఆర్ విశాఖపట్నం, లైక్ దట్ మీరు కూడా ఎక్కడైతే అక్కడ నుంచి చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే మీరు మీ గోల్ చెప్పేటప్పుడు మై అంబిషన్ అనొచ్చు, లేదా మై గోల్. ఓకే, మై అంబిషన్ ఈస్ టు బికమ్ లేకపోతే మనం ఆర్టికల్ డిస్కస్ చేసుకున్నాం కదా, మీరేం అవ్వాలనుకుంటున్నారు, అ డాక్టర్, ఓకే, అండ్ ఇంజనీర్ ఏదైతే అది, దాన్ని బట్టి చెప్పొచ్చు. ఇంకా మిస్టేక్స్ ఏంటంటే చాలా మంది వాళ్ళ ఊరు చెప్పేటప్పుడు ఐఎమ్ ఫ్రమ్, మీ డిస్ట్రిక్ట్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, డిస్ట్రిక్ట్ కాకుండా మీ విలేజ్ చెప్పినాక డిస్ట్రిక్ట్ చెప్పాలి. ఓకే, మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది ఫస్ట్ మీ ఊరు చెప్తారు, తర్వాత డిస్ట్రిక్ట్ చెప్తారు. అండ్ ఇంకోటి చాలా మంది తెలుగు మీడియం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టే మేము తెలుగులో కూడా చెప్తున్నాము. అండ్ పీపీటీ ఏదైతే ఉందో అది ప్లే అవుతున్నప్పుడు మీరు కావాలంటే పాయింట్స్ అనేవి, సైడ్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది హ్యాండ్స్ రేస్ చేస్తున్నారు, మళ్ళీ చూద్దాం ఎందుకు. ఓకే, అఖిల్ చెప్పమ్మా. అఖిల్ యూ కెన్ టాక్. Ramesh can also talk. మెసేజెస్ లో హాయ్ అని పెట్టకండి అమ్మా, చాలా మంది హాయ్ హాయ్ అని పెడుతున్నారు. ఓకే, హలో హలో అఖిల్ చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. myself Akhil from Gantiada district. ఓకే, గంటియాడ. ఓకే, Yeah, Gantiada. I am studying inter second year by MPC. ఓకే, I am becoming Indian Army, ma'am. you want to become an army. Okay, Serve for people, die for country. Okay, to serve your country. Very good. I become ఉండదు, I want to become okay, I want to become an Indian army soldier or officer, anything. It's your wish. Very good. Your sharing class very good, ma'am. Clear to understanding. ఓకే, క్లియర్ గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్. అదే నాకు అర్థమవుతలేదు, మీకు అర్థమవుతుందా లేదా, ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. I am very happy to talk with you, ma'am. It's my pleasure. Thank you. Okay. Thank you, Akhil. Okay, next. ఓకే, సో ఏంటంటే మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఇందాక అఖిల్ ఇచ్చినట్టు మై సెల్ఫ్ అని స్టార్ట్ చేయొద్దు. మై సెల్ఫ్ అంటే నాకు మాత్రమే అని స్టార్ట్ అవుతుంది. అఖిల్ గుర్తుపెట్టుకోండి, మై సెల్ఫ్ కాకుండా ఐ యామ్ అనే స్టార్ట్ చేయండి, లేకపోతే దిస్ ఈజ్. ఓకే, దిస్ ఈజ్ అఖిల్ యూ కెన్ సే, ఆర్ ఐ యామ్ అఖిల్, మై నేమ్ ఈజ్ అఖిల్. మై సెల్ఫ్ వద్దు, స్టార్టింగ్ ఎప్పుడు మై సెల్ఫ్ నింపకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకే, సో ఏంటంటే మండే మళ్ళీ ప్రెజెంటేషన్ స్కిల్స్ చూసుకున్నాం కదా, అవి జాగ్రత్తగా చూసుకోండి. మీకేంటంటే స్టూడెంట్స్ అందరూ మొన్న అడిగారు ఎగ్జామ్స్ అవుతాయా ఏంటి అవన్నీ అడిగారు కదా, దానికోసం చెప్తున్నాను. వీక్లీ మీకు ఒక వైవా సెషన్ ఉంటది. నేను రాను, నా బదులు వేరే ఎవరైనా ఫ్యాకల్టీ వస్తారు. వాళ్ళు వచ్చి మీకు ఈ వారం అంతా ఏం జరిగింది అనేది వైవా క్వశ్చన్స్ వేస్తారు. ఆ క్వశ్చన్స్ బట్టే మీకు ఏంటంటే సర్టిఫికేట్ వస్తుందా రాదా అనేది చూస్తారనమాట. సో ప్రతి వీక్ మీకు ఉంటది. సో డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వాళ్ళకి కూడా చెప్పండి డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వాలని. అప్పుడే ఏంటంటే మనకి అటెండెన్స్ అనేది వస్తది. అండ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తేనే మీరు వచ్చినట్టు క్లాస్‌కి. సో ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి, అటెండెన్స్ ఉండాలి.
అండ్ క్లాస్ అర్థం చేసుకుంటే మీకేంటంటే టైం యూటిలైజ్ అవుతది. అండ్ వైవాలో కూడా మార్క్స్ వస్తాయి. ఈ సర్టిఫికేట్ అనేది మీకు చాలా యూజ్ అవుతది ఆఫ్టర్ ఇంటర్ అండ్ ఎవ్రీవేర్. సాఫ్ట్ స్కిల్స్ సర్టిఫికేట్ ఉంటే చాలా యూజ్ అవుతది. సో, బీ కేర్‌ఫుల్ రిగార్డింగ్ ద క్లాసెస్. అండ్ హోప్ ప్రతి క్లాస్‌లోని ఒక లాస్ట్ 30 మినిట్స్ నేను మీకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను ఈరోజు ఇచ్చినట్టే. సో దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా చెప్పొచ్చు. అండ్ మీకు ఎంత వరకు అర్థమైందనేది కూడా చెప్పొచ్చు. సో, ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఓకే. హావ్ ఎ నైస్ డే. ఐయామ్ వైండింగ్ అప్ హియర్. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. ఓకే. అందరూ ఎండ్ చేయొచ్చు ఇంకా. ఇక్కడితో నేను ఆపేస్తున్నాను క్లాస్. మండే కలుద్దాం. ఓకే. బీ రెడీ విత్ రిటన్ కమ్యూనికేషన్ గురించి కొంచెం ఐడియా ఉంచుకోండి. అండ్ రిటన్ కమ్యూనికేషన్ ఒకటి, ప్రెజెంటేషన్ ఒకటి. ఇవి 2 కొంచెం కొంచెం చూసుకోండి. ఓకే. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ.